So the last topic of GST returns. సో ఆల్రెడీ మనం రిటర్న్స్ గురించి చాలా నేర్చుకున్నాం. ఏంటంటే నార్మల్ యాజ్ పర్ జిఎస్టి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి ఎన్ని రిటర్న్స్ చెప్పారమ్మా? GSTR1. GSTR1 represents what? Liability or output. అంతే కదమ్మా. తర్వాత GSTR2. ఈ GSTR2 ఏంటంటే ఇన్పుట్. ఇట్ ఈస్ ఆటో పాపులేటెడ్ రిటర్న్ అని చెప్పేసి అన్నారు. ఆటో పాపులేటెడ్ అంటే అందరూ GSTR1 ఫైల్ చేస్తారు కదా. మనకు సప్లైస్ చేసిన వాళ్ళందరూ కూడా GSTR1 ఫైల్ చేస్తే ఆ ఇన్పుట్ అంతా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందమ్మా? GSTR2 లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటిది? ఇన్పుట్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఇలా ఆటో పాపులేట్ అయిన వాటి నుంచి మనం ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ ఏంటమ్మా? ఎలిజిబుల్ ఇన్పుట్, ఇన్ఎలిజిబుల్ ఇన్పుట్, తర్వాత బ్లాక్డ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఇన్పుట్ బైఫర్కేట్ చేస్తాం. అంతే కదమ్మా. ఎలిజిబుల్ ఇన్పుట్ మీద ఇన్పుట్ వస్తుంది, ఇన్ఎలిజిబుల్ మీద క్యాన్సిల్ అవుతుంది. అది బ్లాక్డ్ ఇన్పుట్ ఆర్ రెస్ట్రిక్టెడ్ ఇన్పుట్ మీద కూడా మనం ఇన్పుట్ తీసుకోవాలి. సో మిగిలిన అన్నిటి మీద మనం ఏం చేసుకుంటాం? ఇన్పుట్ తీసుకుంటాం. GSTR2 ఫైల్ చేస్తాం. GSTR1 ఎప్పుడులో ఫైల్ చేస్తామమ్మా? 10th of next month. అంతేనా? తర్వాత GSTR2 ఏమో 15th of next month. అంతే కదా. తర్వాత GSTR3 ఇది యాక్చువల్ రిటర్న్ ఫైల్ చేయడం. GSTR3 అనేది మంత్లీ రిటర్న్ ఫైల్ చేసేదాన్ని ఏమంటాం? GSTR3. ఇక్కడ ఇది ఎప్పుడమ్మా? 20th. ఇది ఎప్పుడంట? 20th. అదేనమ్మా. రైట్. సో ఇలా మనకి 3 రిటర్న్స్ ఉన్నాయమ్మా. కానీ దీని అప్లికబిలిటీని పూర్తిగా తీసుకురాలేకపోయారు. అందుకోసం ఫస్ట్ ఇప్పుడు తీసుకొచ్చిన ఏంటి? GSTR1. మనం ఎన్ని రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాం? GSTR1 ఫైల్ చేస్తున్నాం. ఓకే. తర్వాత 2A 3B అని చెప్పేసి ఉంటే వి నీడ్ నాట్ ఫైల్ ఎనీథింగ్. ఎవరెవరైతే GST మనకు సప్లైస్ చేశారో వాళ్ళు GSTR1 ఫైల్ చేస్తారు కదమ్మా. వాళ్ళు ఫైల్ చేసిన GSTR1 అన్ని కూడా మనకి ఎక్కడ అప్డేట్ అవుతాయంట? 2A లో అప్డేట్ అవుతాయి. వాళ్ళు పేమెంట్స్ చేశారనుకోమ్మా, పేమెంట్స్ చేసిన ఎందులోకి వస్తాయి? 2B లోకి వస్తాయని చెప్పేసి మనం మాట్లాడుతాం. GSTR1 ఏమో లైబిలిటీ ఫైల్ చేస్తాం. మన లైబిలిటీని మనం డిక్లేర్ చేస్తాం కదమ్మా. తర్వాత GSTR3B ఏంటమ్మా? GSTR3B. ఈ 2B లో ఉన్న ఇన్పుట్ ఏదైతే ఉంటుందో అది ఇన్పుట్ కింద, GSTR1 లో ఉన్న అవుట్పుట్ ఏమో లైబిలిటీ ఏమో అవుట్పుట్ కింద. GSTR1 లో ఉన్నదేంటి? అవుట్పుట్. ఓకే. ఈ GSTR2B లో ఉన్నదేంటి? ఇన్పుట్. తీసేస్తే మిగిలింది ఏంటి? మనం పే చేయాల్సిన నెట్ ట్యాక్స్ లైబిలిటీ అంటారు. ఏమంటారు? నెట్ ట్యాక్స్ లైబిలిటీ. ఆ నెట్ ట్యాక్స్ లైబిలిటీని మనం పే చేస్తాం. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ అమ్మ. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇది ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ లో మనకి ఉన్న సిచ్యువేషన్. తర్వాత ఇవి కాకుండా కొన్ని మనకి రిటర్న్స్ చెప్తున్నాడు. ఇదంతా ఏంటి? రెగ్యులర్ ట్యాక్స్ లైబిలిటీ ఉన్న వాళ్ళకి. అంతేనా? రెగ్యులర్ ట్యాక్స్ లైబిలిటీలో రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో ఉన్నవాళ్ళు. అంతే కదమ్మా. ఇది కాకుండా మనం కాంపోజిషన్ లో ఉన్నాం అనుకోమ్మా. ఎక్కడంట? కాంపోజిషన్ లో ఉంటే కనుక కాంపోజిషన్ లో ఉన్న వాళ్ళకి కూడా మనకి సెపరేట్ రిటర్న్స్ అనేవి చెప్తున్నారమ్మా. ఓకే. వాళ్ళకి ఏంటంటే మనకి స్పెసిఫిక్ గా ఓన్లీ ట్యాక్స్ లైబిలిటీ ఉంటుంది. ఇన్పుట్ ఉంటుందా? ఇన్పుట్ ఉండదు. సో వీళ్ళకి ఏంటంటే క్వార్టర్లీ రిటర్న్ అంటారు. క్వార్టర్లీ రిటర్న్ అండ్ పేమెంట్ కూడా ఏంటి? క్వార్టర్లీ. ఓకే. సో రెగ్యులర్ లో ఉన్న వాళ్ళే 2 స్కీమ్స్ ఉన్నాయి. ఏంటంట? మంత్లీ రిటర్న్ అండ్ మంత్లీ పేమెంట్. మంత్లీ రిటర్న్ అండ్ మంత్లీ పేమెంట్. రెండోది ఏంటమ్మా? రెగ్యులర్ లో ఉన్న వాళ్ళకి క్వార్టర్లీ రిటర్న్ అండ్ మంత్లీ పేమెంట్. సో ఈ క్వార్టర్లీ రిటర్న్, మంత్లీ పేమెంట్ వాళ్ళకి ఇన్వాయిసెస్ ని అప్లోడ్ చేయడానికి IFF అనే ఒక ఫెసిలిటీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదమ్మా.
ఎస్ ఆర్ నో? సో ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి ఒక ఐఎఫ్ఎఫ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం మనం. B2B సప్లైస్ అన్నిటికీ కూడా ఐఎఫ్ఎఫ్ లో మనం ఏం చేస్తాం, ఇన్పుట్ అంటే ఇన్వాయిసెస్ ని అప్డేట్ చేస్తాం. ఎస్ ఆర్ నో? సో మనం రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మాత్రం క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తాం, కానీ ఇన్వాయిసెస్ ని ముందు నుంచే మనం ఏం చేసుకుంటా వెళ్ళొచ్చు, అప్డేట్ చేసుకుంటా వెళ్ళొచ్చు. ఎస్ ఆర్ నో? అలా అప్లోడ్ చేస్తే కనుక అదంతా ఎందులోకి వస్తుందమ్మా, ఐఎఫ్ఎఫ్ ద్వారా మనకి ఏమవుతుంది, ఇన్పుట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ 2A లో. అంతేనా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కానీ మంత్లీ పేమెంటే కదా మేడం, పేమెంట్ మాత్రం మారలేదు. క్వార్టర్లీ రిటర్న్ బట్ మంత్లీ పేమెంట్. అర్థమైందా? సో అలాగే మంత్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్, ఆర్ క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్. ఓకేనా? కానీ కాంపోజిషన్ వాడు క్వార్టర్లీ రిటర్న్ అండ్ క్వార్టర్లీ పేమెంట్. అర్థమైందా? ఇవి కాకుండా మనకి ఇంకా కొన్ని రిటర్న్స్ ఉన్నాయంట. లైక్ యాన్యువల్ రిటర్న్. మనం యాన్యువల్ రిటర్న్ గురించి కూడా మాట్లాడుకున్నాము. ఏంటంటే మనం ఏదన్నా తప్పులు చేస్తే కనుక అడ్జస్ట్మెంట్ ఎప్పటి వరకు చేసుకోవచ్చు అని అన్నారమ్మా. ఫైనాన్షియలీ రన్నింగ్ నుంచి 6 months, దట్ ఈస్ సెప్టెంబర్ యొక్క డ్యూ డేట్ అంటే 20th అక్టోబర్ రిటర్న్ ఫైల్ చేసే లోపు కానీ, యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేస్తే ఆ డేట్ లోపు కానీ. మా యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్ ఏమో 31st డిసెంబర్ ఉంటుంది, కానీ మనం ముందుగానే ఫైల్ చేస్తే కనుక ఆ డేట్ కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పేసి అనుకున్నాం కదా. అంటే యాన్యువల్ రిటర్న్ ఒకటి ఫైల్ చేయాలనుకుని మనకి మన థాట్ ఉంది కదమ్మా సార్. సో అంటే ఒక యాన్యువల్ రిటర్న్ అనే స్కీమ్ అనేది ఉంటుంది. మంత్లీ ఫైల్ చేసే రిటర్న్ ని కన్సాలిడేటెడ్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ యాన్యువల్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్? సో యాన్యువల్ రిటర్న్ అని, తర్వాత ఫస్ట్ రిటర్న్ అని, సో ఇలా మనకి కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని రిటర్న్స్ గురించి మనకి డిస్కస్ చేస్తాను. ఈ కాంపోజిషన్ వాడికి కూడా యాన్యువల్ రిటర్న్ ఉంటుంది. కాంపోజిషన్ వాళ్ళకి కూడా ఏముంటది, యాన్యువల్ రిటర్న్ ఉంటుంది. ఓకే, సో రెగ్యులర్ రిజిస్ట్రేషన్ వాడికి యాన్యువల్ రిటర్న్ ఉంటుంది, కాంపోజిషన్ వాళ్ళకి కూడా యాన్యువల్ రిటర్న్ ఉంటుంది. ఆ రిటర్న్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అర్థమైందా? సో ఒక పాయింట్ చూడండి. Provisions of returns other than late fee under CGST Act shall also be made applicable to IGSTA wide section 20 of the IGST Act. ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రొవిజన్స్ అన్ని ఎక్కడ కవర్ అవుతాయి అంటున్నాడు, IGST Act లో సెక్షన్ 20 లో ఏ ప్రొవిజన్స్ కవర్ అవుతాయని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సెక్షన్ 37 ఫర్నిషింగ్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ ది అవుట్వర్డ్ సప్లైస్ అంటున్నాడు. అంటే ఏంటన్నది GSTR 1 అంతేనా. తర్వాత ఫర్నిషింగ్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ ఏంటి GSTR 2. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమున్నదమ్మా 2A అండ్ 2B. తర్వాత ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్స్ ఫర్నిష్ చేయడం, ఇది దేనికి GSTR 3. ఇప్పుడున్న పొజిషన్ లో 3B. సో మనం ప్రీవియస్ చాప్టర్ లో పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ లో మాట్లాడుకున్నప్పుడు చాలా చోట్ల సెక్షన్ 39 అని చూసాం కదమ్మా. అంటే దేని గురించి సంబంధించినది GSTR 3. దీని డ్యూ డేట్ ఏంటి 20th, అంతే కదమ్మా. తర్వాత సెక్షన్ 40 ఫస్ట్ రిటర్న్, తర్వాత సెక్షన్ 41 క్లెయిమ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ ప్రొవిజనల్ యాక్సెప్టెన్స్ దేర్ ఆఫ్, తర్వాత మ్యాచింగ్ ఆఫ్ రివర్సల్ అండ్ రీక్లెయిమ్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, మ్యాచింగ్ ఆఫ్ రివర్సల్ and reduction of output tax liability, procedure for furnishing and availing input tax credit, annual return, final return, notice to return defaulter, levy of late fee, goods and service tax practitioners అని చెప్పేస్తున్నారు. ఇవన్నీ సెక్షన్స్ మనం చూడబోతున్నాం. ఓకేనా? మా యాన్యువల్ రిటర్న్ కాకుండా, ఫస్ట్ రిటర్న్ కాకుండా ఫైనల్ రిటర్న్ అని కూడా ఒకటి ఉంటుంది. ఫైనల్ రిటర్న్ అంటే మనం ఇప్పుడు GST మధ్యలో క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు కాంపోజిషన్ డీలర్ నేనేం చేస్తున్నాను, మధ్యలో క్లోజ్ చేస్తున్నాను, బిజినెస్ ఆపేసినా సరే నేనేం చేయాలి, ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయాలి. అర్థమవుతుందా?
అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్ ది రిటర్న్స్ అండర్ జిఎస్టీ లా టు బి ఫైల్డ్. ఎలా ఫైల్ చేయాలంటమ్మా? ఎలక్ట్రానికల్లీ, ఆన్లైన్ లోనే ఫైల్ చేయాలంట రిటర్న్స్ అన్ని కూడా. అర్థమైందా? నో మాన్యువల్ రిటర్న్స్. So first, furnishing details of outward supplies, section 37 read with section 59 of the CGST అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Who is required to furnish the details of outward supplies? అమ్మా ఎవరెవరు సబ్మిట్ చేయాలమ్మా outward supplies ని? చూడండి, the details of outward supplies of both goods and services are required to be furnished by every registered person, including casual registered person, except the following. అంటే వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ ఏం చేయాలమ్మా? ఫర్నిష్ చేయాలి. ఓకే, అవుట్వర్డ్ సప్లైస్ అంటే GSTR 1. GSTR 1 ఎవరెవరు ఫైల్ చేయాలంటే ఇక్కడ చెప్పిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ ఫైల్ చేయాలంటే. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్, మా ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ గురించి మాట్లాడుకున్నావా? సెంట్రలైజ్డ్ పర్చేజెస్ చేస్తాడు వీళ్ళు. ఇండియా మొత్తం బ్రాంచెస్ ఉంటాయి వీళ్ళకి. వీళ్ళు కానీ ఏం చేస్తారు? హెడ్ ఆఫీస్ సెంట్రలైజ్డ్ పర్చేజెస్ చేస్తుంది. వీళ్ళకు ఇన్పుట్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది? సెంట్రలైజ్డ్ హెడ్ ఆఫీస్ కి వెళ్ళిపోద్ది. కానీ అవుట్పుట్ సర్వీసెస్ అన్ని ఎక్కడ ఉంటాయి? బ్రాంచెస్ నుంచి ఉంటాయి. మరి అలాంటప్పుడు ఆ బ్రాంచెస్ అవుట్పుట్ చేసేటప్పుడు దాని మీద ఉన్న ఇన్పుట్ ఎవరు క్లెయిమ్ చేసుకోవాలి? ఇక్కడ బ్రాంచ్ ఆఫీసే క్లెయిమ్ చేయాలి. అలాంటప్పుడు బ్రాంచ్ ఆఫీస్ కి ఇన్పుట్ ఏమవ్వాలి? పాస్ ఆన్ అవ్వాలి కదా. ఆ పాస్ ఆన్ అవడం కోసం మనం సపరేట్ రిజిస్ట్రేషన్ తీసుకుంటాం. ఆ రిజిస్ట్రేషన్ ఇస్ కాల్డ్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ రిజిస్ట్రేషన్. ఆ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడమ్మా? బ్రాంచెస్ కి ఇన్పుట్ ఇస్తాడు. వాళ్ళకి ఏవైతే కూర్స్ పంపించాడో దాని ప్రకారం మనకి ఏం చేస్తాడు? ఇన్పుట్స్ అనేది పాస్ ఆన్ చేస్తాడు. ఆ ఇన్పుట్ పాస్ ఆన్ చేయడం కోసం మనం తీసుకున్న రిజిస్ట్రేషన్ ఏమంటాం? ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్. వాళ్ళకి లయబిలిటీ ఏమైనా ఉంటుందా? కాబట్టి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు GSTR 1 చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫైల్ చేయాలి. రిటర్న్ నాన్ రెసిడెంట్ ట్యాక్సబుల్ పర్సన్ కూడా అవసరం లేదా? అర్థమవుతుందా? నెక్స్ట్, పర్సన్ పేయింగ్ ట్యాక్స్ అండర్ కాంపోజిషన్ స్కీమ్. మనకు తెలుసు కదా మా కాంపోజిషన్ స్కీమ్ లో వాడు క్వార్టర్లీ రిటర్న్, క్వార్టర్లీ పేమెంట్. అంతేగాని ఇక్కడ GSTR 1 అనేది లయబిలిటీ లేదు. వాడికి ఒకటే రిటర్న్. వాడికి ఏంటమ్మా? ఒకటే రిటర్న్. GSTR 4 అని చెప్పేసి ఒకటే రిటర్న్ ఉంటుంది. ఓకే, పర్సన్ డిడక్టింగ్ ట్యాక్స్ అట్ సోర్స్. మనకి సెక్షన్ 51, 50 లో మనకి TDS డిడక్షన్ గురించి మాట్లాడుకోవాలి. ఆ డిడక్షన్ చేసే చోట మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పర్సన్ కలెక్టింగ్ ట్యాక్స్ ఆల్సో. సో ఈ-కామర్స్ ఆపరేటర్ నాట్ బీయింగ్ ఎన్ ఏజెంట్. Supply of online information and database access and retrieval services OIDAR located in non-taxable territory and providing such services to non-taxable online recipient. వీళ్ళు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదంటమ్మా? GSTR 1 ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ ఏం చేయాలి? ఇంక్లూడింగ్ క్యాజువల్ టాక్సబుల్ పర్సన్ కూడా ఏం చేయాలమ్మా? వాళ్ళ లయబిలిటీని డిక్లేర్ చేయాలంట. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, పర్సన్స్ రిక్వైర్డ్ టు ఫైల్ GSTR 1. ఆల్ ద రిజిస్టర్డ్ పర్సన్స్ ఇంక్లూడింగ్ క్యాజువల్ రిజిస్టర్డ్ పర్సన్ మైనస్ అమ్మేది. ఏంటిది? మైనస్. మైనస్ అంటే వీళ్ళు అవసరం లేదనే కదా అర్థం. మైనస్ వీళ్ళు. క్లియర్? నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్మ్ ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్? అవుట్వర్డ్ సప్లైస్ సబ్మిట్ చేయడానికి ఫార్మ్ ఏంటి మనం అనుకున్నది? సెక్షన్ 37 GSTR 1 గురించే కదా మాట్లాడుతుంది. సో డీటెయిల్స్ ఆఫ్ ది అవుట్వర్డ్ సప్లైస్ ఆర్ టు బి రిక్వైర్డ్ టు బి ఫర్నిష్డ్ ఎలక్ట్రానికల్లీ ఇన్ ఫార్మ్ GSTR 1 ఫర్ మంత్ ఆర్ క్వార్టర్. ఎందుకంటే మంత్లీ స్కీమ్ ఉంది, క్వార్టర్లీ స్కీమ్ ఉంది. క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ ఉంది, మంత్లీ పేమెంట్ మంత్లీ రిటర్న్ స్కీమ్ ఉంది. Such details can be furnished through common portal either directly or from the facilitation center notified by the commissioner. Further, nil GSTR 1 can be filed through SMS using registered mobile number of the taxpayer. GSTR 1 లో మనం సప్లైస్ ఏమి లేవనుకుంటే మొబైల్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు? రైట్, దానికి మెకానిజం అనేది చెప్తాను. మనం GSTR 1 ఫైల్ చేయడానికి డ్యూ డేట్ ఏమనుకున్నాం? నెక్స్ట్ మంత్ 10th. So GSTR 1 for a particular month. So what is the due date for furnishing of the
GSTR1 monthly filing of the returns. GSTR1 for a particular month filed on or before 10th day of the immediately succeeding month. ఈ మంత్ కి సంబంధించింది నెక్స్ట్ మంత్ ఎప్పుడు లోపంట, రైట్. In other words, GSTR1 for a month can be filed any time between 1st and 10th of the succeeding month. ఒకటో తారీఖు ఈ మంత్ ఉన్నాం అంటే ఇప్పుడు మనం డిసెంబర్ లో ఉన్నాం కదా, డిసెంబర్ మంత్ కి సంబంధించిన రిటర్న్ ఎప్పుడు ఫైల్ చేసుకోవచ్చు అంటే 1 జనవరి 1st నుంచి జనవరి 10th లోపు ఎప్పుడైనా ఫైల్ చేసుకోవచ్చు. ఇట్ మే బి noted that GSTR1 cannot be filed during the period 11th day to 15th day of the month succeeding that tax period. 11th నుంచి 15th వరకు మనం GSTR1 ఫైల్ చేయలేము అంటున్నాడు. అది ఎందుకంటే GSTR2 అవుట్లోడ్ ఫైల్ చేసుకోవాలి కదమ్మా. ఆ GSTR2 అవుట్లోడ్ ఫైల్ చేసుకోవాలంటే కనుక ఇంత ముందు ఉండే ప్రొసీజర్ చెప్తాను. GSTR2 అవుట్లోడ్ ఫైల్ చేయాలంటే GSTR1 ఇంకా వీళ్ళు ఫైల్ చేయడానికి ఉండకూడదమ్మా. అందుకోసం చెప్పి ఇక్కడ ఆపుతున్నారు. ఓకే, so the details of outward supplies pertaining to the month of October will be required to be furnished on or before 10th of the November. GSTR1 for the October cannot be filed between 11th and 15th of the November. The due date for filing of the GSTR1 may be extended by the commissioner or state commissioner or UTGST for a class of taxable person by way of notification. కావాలంటే ఆ డేట్ ఏం చేసుకోవచ్చంట, క్వార్టర్లీ ఫైలింగ్ ఆఫ్ GSTR1. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్న QRMP స్కీమ్. As a measure of easing of the compliance requirements for small taxpayers, GSTR1 has been allowed to be filed quarterly by small taxpayers with aggregate annual turnover up to 5 crores. ఎవరు మాత్రమే QRMP స్కీమ్ లో ఉండగలరు? 5 crores కంటే టర్నోవర్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే QRMP, ఎక్కువ ఉంటే మంత్లీ ఫైలింగ్ మ్యాండేటరీ. In the prescribed financial year under quarterly return monthly payment scheme QRMP scheme, the facility has been given from quarterly starting from the January 2021. ఎక్కడ నుంచి ఇచ్చారమ్మా QRMP scheme? The time limit for furnishing of the details of outward supplies in the form of GSTR1 has been extended అని చెప్పేసి ఇచ్చారమ్మా నోటిఫికేషన్ నెంబర్. Class of registered person. Registered person opting for QRMP. వాడికి ఏంటమ్మా 13th of the month succeeding such period. Others ఎప్పుడంట 11th day of the monthly succeeding tax period. Time limit for furnishing of the details of outward supplies from GSTR1 for each quarterly or tax period. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏం చేశారు, 13th QRMP వాడికి, 11th మంత్లీ వాడికి ఇచ్చాడమ్మా. ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీస్, ఓకే, IFF ఫర్ ట్యాక్స్ పేయర్స్ ఆఫ్ QRMP స్కీమ్. ఎందుకంటే వీడు మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేయడు కదమ్మా. మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేయడు కాబట్టి మనకి ఏమవుతుంది, మనకి అవతల వాడికి ఇన్వాయిసెస్ అనేవి తెలుస్తాయా, అప్డేట్ అవుతాయా, తెలియవు కదమ్మా. అందుకోసం అని చెప్పేసి ఏ స్కీమ్ ఇచ్చాడమ్మా వీళ్ళకి, ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ is a facility provided to quarterly taxpayers who are in QRMP scheme to file their details of outward supplies in first 2 months of the quarter to pass on the credit to the recipient. ఇప్పుడు అవతల వాడు ఏమడుగుతాడు, నువ్వు రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు, నాకు ఇన్పుట్ రావట్లేదు అని అంటాడా లేదా, 2A లో కనిపించట్లేదని. మరి 2A లో కనిపించట్లేదని అనకుండా మనం ఏం చేయాలంటమ్మా, IFF ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీలో మన ఇన్వాయిస్లన్నీ ఎప్పటికప్పుడు ఏం చేయాలి, అప్డేట్ చేస్తూ ఉంటాం. చేస్తే అవతలకి ఏం కనిపిస్తుంది, ఇన్పుట్ కనిపిస్తుంది కదమ్మా. Invoice furnishing facility is not mandatory, but it is an optional facility made available to the registered person under QRMP scheme. At this option, registered person may choose to furnish the details of outward supplies made during the quarter in the form of GSTR1 only without using the IFF. కావాలంటే మనకి అవుట్వర్డ్ సప్లైస్ అన్ని GSTR1 లోనే ఫైల్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు B2B సప్లైస్ ఉన్నాయనుకో వాళ్ళకే ప్రాబ్లం, B2C సప్లైస్ మాత్రమే ఉన్నాయనుకో వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అవుట్వర్డ్ ఇన్పుట్ క్లెయిమ్ చేయడు కాబట్టి వాడు IFF అనేది చూపించండి అని అడగడు. కానీ అదే B2B సేల్స్ ఉన్నాయనుకో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏమడుగుతారు, మాకు ఇన్పుట్ కావాలి అని చెప్పేసి అడుగుతారా లేదా. సో అందుకోసం అని చెప్పేసి ఇన్పుట్ చూపించడం కోసం B2B సప్లైస్ కోసం మనం ఏం చేస్తాం, IFF ఫెసిలిటీ అనేది ఇచ్చాడు. ఇది ఆప్షనల్ మ్యాండేటరీయా? QRMP స్కీమ్ వాళ్ళకి ఇట్ ఈస్ ఆప్షనల్, నాట్ మ్యాండేటరీ. అర్థమైందా? సో
It is not, IFF is not mandatory but an optional facility. Next, the facility of furnishing of the details of invoices in IFF has been provided so as to allow the details of the such supplies to be duly reflected in GSTR 2A and 2B of the concerned recipient. ఇప్పుడు మన IFF లో కనుక మనం ఎంటర్ చేసామనుకో ఇన్వాయిసెస్, అవతల రిసిపియంట్ ఉంటాడు కదా, మనం ఎవరికైతే ఇన్వాయిస్ ఇష్యూ చేసాం వాడికి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? 2A 2B లో రిఫ్లెక్ట్ అవుతుంది కదమ్మా. In case where a buyer has made purchases from a person opting for QRMP scheme, he could not have claimed full ITC, but due to the introduction of IFF, such a delay will not occur as the details of submitting IFF will be reflected in 2A, 2B and 4A, 6A of the recipient as the case may be. అని చెప్పేసి అంటున్నాడు. ఇవన్నీ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయంట? 2A, 2B and 4A, 4B అంటే కాంపోజిషన్ డీటెయిల్స్ కి సంబంధించింది. 2A, 2B లో రిఫ్లెక్ట్ అవుతుంది కదమ్మా. అంటే దాన్ని బట్టి ఇన్పుట్ తీసుకోవచ్చు కదా. ఎస్ఆర్ నో, రిసిపియంట్ ఇన్పుట్ తీసుకోవచ్చా లేదా? Taxpayers opting for QRMP scheme may furnish the details of such outward supplies to a registered person as may be considered necessary for the first and second months of the quarter, up to the cumulative value of 50 lakhs in the each of the first 2 months of the quarter using IFF electronic common portal. However, invoices pertaining to the last month of a quarter are to be uploaded in GSTR 1 only. మా IFF లో ఎక్కడి వరకు మాత్రమేనమ్మా? ఇప్పుడు క్వార్టర్ ఉంది అనుకోమ్మా. ఫస్ట్ క్వార్టర్ అంటే క్వార్టర్ ఎండింగ్ లో మనం రిటర్న్స్ ఫైల్ చేస్తాం కదా. కాబట్టి ఫస్ట్ 2 months కి సంబంధించింది మనం ఏం చేస్తామంట? IFF లో ఇన్వాయిసెస్ అప్లోడ్ చేయమంటున్నాడు. లాస్ట్ మంత్ కి సంబంధించిన మాత్రం GSTR 1 లోనే ఇన్వాయిసెస్ ని అప్లోడ్ చేసామంట. అర్థమైందా? The invoices are to be furnished in IFF between first day of the succeeding month till 13th of the succeeding month. After 13th of the month, the facility of furnishing IFF previous month would not be available. అంటే IFF అనేది ఎప్పటి వరకు ఇస్తాడంట? ఇప్పుడు సపోజ్ ఏప్రిల్, మే, జూన్ ఇది క్వార్టరే కదమ్మా. ఇప్పుడు మనం ఏప్రిల్, మే, జూన్ కి సంబంధించింది ఎప్పుడు ఫైల్ చేస్తాం? జూలైలో రిటర్న్ ఫైల్ చేస్తాం. అంతేనా? జూలై 10th ఫైల్ చేస్తాం. జూలై 13th అనుకోండి. ఇది QRMP కదా. సపోజ్ ఏప్రిల్, మే, జూన్ ఉన్నాయనుకోమ్మా. ఇప్పుడమ్మా జూలై 13th మనకి QRMP స్కీమ్ ప్రకారం మనం రిటర్న్ ఫైల్ చేయాల్సింది, అంతే కదా. సో దీనికి సంబంధించి చూస్తే కనుక ఏప్రిల్ IFF ఎప్పటి వరకు ఉంటుందంట? ఏప్రిల్ది మే 13th వరకు ఉంటుందమ్మా. ఎప్పటి వరకు ఉంటుంది? IFF మే 13th. మేది ఎప్పటి వరకు ఉంటుంది? జూన్ 13th వరకు మీకు IFF ఫెసిలిటీ అనేది అవైలబుల్ గా ఉంటుంది. అంటే మే 1st నుంచి నువ్వేం చేసుకోవచ్చమ్మా? మే 13th వరకు మధ్యలో నువ్వు IFF ఫెసిలిటీ ద్వారా ఇన్వాయిసెస్ ని అప్లోడ్ చేయొచ్చు. అదే జూన్ 1st నుంచి జూన్ 13th వరకు నువ్వేం చేసుకోవచ్చు? IFF ద్వారా ఇన్వాయిసెస్ ని అప్డేట్ చేయొచ్చు. అర్థమవుతుందమ్మా? తర్వాత జూన్ కి సంబంధించింది అయితే కనుక జూలై కదమ్మా. జూలై 1st నుంచి నువ్వేం చేయొచ్చు? జూలై 13th వరకు IFF అక్కర్లేదు ఇక్కడ. ఇది IFF అంతేనా? ఇది GSTR 1. అర్థమైందా? IFF ఎక్కడ అవసరం? వేర్ B2B సప్లైస్ ఉన్నప్పుడు అవసరం, అంతేనా? అవతలకి ఇన్పుట్ కావాలి కదమ్మా. ఈ IFF ఫెసిలిటీ ద్వారా వచ్చినవి కూడా మనకి ఏమవుతాయి? అవతల రిసిపియంట్ యొక్క GSTR 2A 2B లో రిఫ్లెక్ట్ అవుతాయి లేదా? ఆఫ్ రిసిపియంట్. మనం GSTR 1 ఫైల్ చేసినవి మాత్రమే కాకుండా IFF లో వచ్చినవి కూడా మనకి ఏమవుతాయమ్మా? రిఫ్లెక్ట్ అవుతాయి లేదా? GSTR 2A 2B లో. The said facility would be, however, be available, say, for the month of July from 1st August to 13th August. Similarly, month of August, the said facility available from 1st September to 13th September. Next, the details of invoices furnished under IFF in first 2 months for the
quarter are not required to furnish again in GSTR 1 for the said period, said quarter. మా IFF లో ఫర్నిష్ చేస్తే ఆటోమేటిక్ గా ఎందులోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ GSTR 1 లోకి చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా GSTR 1 లోకి వెళ్ళిపోతాయి. అర్థమైందా? నెక్స్ట్, డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ రిక్వైర్డ్ టు బి ఫర్నిష్డ్ IFF లో ఖచ్చితంగా B2Bఏ కదా సార్. నో, రిసిపియంట్ కి ఇన్పుట్ రావాలంటే B2Bఏ కదమ్మా. చూడండి, in the IFF the taxpayer has submit B2B business to business invoices, details of both interstate and intrastate supplies transactions along with the debit and credit notes of B2B invoices. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం లేదా IFF లో B2B అని చెప్పేసని, ఇక్కడ కూడా అదే చెప్తాడు. ఓకే, issued during the month. The IFF shall include invoices wise details of the interstate and intrastate supplies made to a registered persons, debit and credit notes if any issued during the month for such invoices issued previously. However, if the registered person does not opt for the upload of invoices using IFF, then he has to upload the invoices for the details of for all the 3 months in the quarter in GSTR 1. IFF mandatory optional. B2B అవతల వాడు రిసిపియంట్ నాకు ఖచ్చితంగా ఇన్పుట్ రావట్లేదు అన్నాడంటే అప్పుడు ఖచ్చితంగా IFF యూటిలైజ్ చేయాలమ్మా. IFF ని మీరు యూటిలైజ్ చేయట్లేదంటే అంతా కలిపి GSTR 1 లో చూపించుకోవచ్చా? ఎస్ ఆర్ నో? 3 months కి ఒకసారి చూపించుకోవచ్చా లేదా? నెక్స్ట్, what are the cases where the registered person is debarred from furnishing the details of outward supplies in GSTR 1 or IFF అని చెప్పేసి అంటున్నాం. సో చూడండి, a registered person shall not be allowed to furnish the details of outward supplies in form GSTR 1 if he has not furnished the return in form GSTR 3B for the preceding 2 months. మనం 2 months లో రిటర్న్స్ 3B ఫైల్ చేయట్లేదు అనుకో, అలాంటప్పుడు 1 కూడా ఫైల్ చేసే ఫెసిలిటీ తీసేస్తాడంట. మనం 3B కనుక కన్సిక్యూటివ్ గా 2 months కనుక ఫైల్ చేయకపోతే GSTR 1 ఆర్ ఇన్వాయిస్ ఫర్నిషింగ్ ఫెసిలిటీ అనేది ఏం చేస్తాడు, క్యాన్సిల్ చేస్తాడు. ఓకే, తర్వాత a registered person opting for QRMP scheme shall not be allowed to furnish the details of outward supplies in form GSTR 1 or using IFF if he has not furnished return in GSTR 3B for the preceding tax period. So మనం preceding tax period 3B ఫైల్ చేయకపోతే 1 ఫైల్ చేసుకోగలమా? నెక్స్ట్, థర్డ్ పాయింట్ చూడండి, a registered person who is restricted from using the amount available in electronic credit ledger to discharge his liabilities towards tax in excess of 99% of such tax liability under 86B of CGST rules shall not be allowed to furnish the details of outward supplies in form GSTR 1 or IFF if he has not furnished the return of GSTR 3B for the preceding tax period. ఇక్కడ 99% ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏంటంటే ఒక మంత్ కి మన లయబిలిటీ అనేది 50 lakhs taxable service, taxable value of goods or service, taxable value నాట్ ట్యాక్స్. taxable value 50 లక్షలు దాటితే మీరు 99% మాత్రమే దేన్ని ఉపయోగించగలరు, క్రెడిట్ లెడ్జర్ నుంచి ఉపయోగించుకోవాలి. మిగతా 1% ఖచ్చితంగా ఏం చేయాలి, క్యాష్ లెడ్జర్ నుంచి పే చేయాలి. అలాంటి ఫెసిలిటీ ఉన్నవాడు కూడా GSTR 1 ఫైల్ చేయలేడు ఎప్పుడు 3B ఫైల్ చేయకపోతే. అర్థమైందా? నెక్స్ట్ మనకి చూస్తే కనుక కంటెంట్స్ ఆఫ్ GSTR 1 అంటాడమ్మా. ఆ GSTR 1 లో ఏమేం కంటెంట్స్ ఉంటాయి అనేది మనం చెప్తున్నాడు, ఒకసారి చూడండి. ఏముంటాయమ్మా GSTR 1 లో? GSTN, లీగల్ నేమ్, ట్రేడ్ నేమ్, అగ్రిగేట్ టర్నోవర్ ఇన్ ప్రీవియస్ ఇయర్ మంత్, HSN వైజ్ డీటెయిల్స్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇష్యూ. తర్వాత అవుట్వర్డ్ సప్లైస్ లో B2B ఇంక్లూడింగ్ UIN హోల్డర్స్. మనం B2B సప్లైస్ అయితే కనుక GST నెంబర్ మెన్షన్ చేస్తాం అవతల పర్సన్ ది, ఆర్ UIN అంటే తెలుసు కదమ్మా, ఎవరికి ఇష్యూ చేస్తాం ఆ UIN నెంబర్స్.
అర్థమైందా? అవి కానీ B2C అనుకుంటే ఇంట్రెస్ట్ రేట్ సప్లైస్ వేర్ ఇన్వాయిసెస్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ 2.5 lakhs. కన్సాలిడేటెడ్ డీటెయిల్స్ ఆఫ్ అదర్ B2C సప్లైస్. ఒక్కొక్క B2C సప్లై వాల్యూ 2.5 lakhs దాటితే దాన్ని సపరేట్ గా ఎంటర్ చేస్తాం. లేదు మిగిలిన అన్నిటిని కూడా కలిపి కన్సాలిడేటెడ్ 2.5 lakhs తక్కువ ఉంటే కన్సాలిడేటెడ్ గా ఒకే వాల్యూని ఎంటర్ చేస్తాం. Zero rated and deemed to be exports, debit or credit notes issued, nil rated, exempted or non-GST items, amendments for the prior period, advances received or advances adjusted. ఇవన్నీ కూడా మనం ఎక్కడ అడ్జస్ట్ చూపిస్తా ఉంటా? GSTR 1 లో చూపిస్తాం. నెక్స్ట్ మళ్ళీ పర్టికులర్స్ అన్ని కూడా ఒక టేబుల్లో ఇచ్చాడమ్మా. ఇన్వాయిసెస్ వైజ్ డీటెయిల్స్, కన్సాలిడేటెడ్ ఇన్వాయిస్, కన్సాలిడేటెడ్ డీటెయిల్స్ ఎప్పుడు ఇస్తామమ్మా? 2.5 lakhs కంటే తక్కువ కనుక మనం సప్లైస్ వాల్యూ ఉంటే కనుక దాన్ని అన్ని కలిపి సప్లైస్ కన్సాలిడేటెడ్. B2C లో, B2B అయితే ఖచ్చితంగా సపరేట్ గా ఇస్తాం. సో ఇక్కడ ఒకసారి చిన్న టేబుల్ ఇచ్చాడు చూడండి. అవుట్వర్డ్ taxable supplies to be furnished in GSTR 1. ఏంటి? B2B సప్లైస్, B2C సప్లైస్. B2B అనుకుంటే ఇంటర్ స్టేట్ సప్లైస్, ఇంట్రా స్టేట్ సప్లైస్, విత్ ఇన్ ద స్టేట్, అవుట్ సైడ్ ద స్టేట్. ఇన్వాయిస్ వైజ్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఎక్కడ? B2B సప్లైస్ లో ఇన్వాయిస్ వైజ్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకు? అవతల పడదాంట్లో రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. తర్వాత B2C సప్లైస్ లో ఇంటర్ స్టేట్, ఇంట్రా స్టేట్. ఇన్వాయిసెస్ గ్రేటర్ దాన్ 2,50,000 అనుకుంటే ఇన్వాయిస్ వైజ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలమ్మా. అదే ఇన్వాయిస్ వాల్యూ లెస్ దాన్ 2,50,000 ఉంటే సో స్టేట్ వైజ్ కన్సాలిడేటెడ్ డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేయొచ్చండి. అదే ఇంట్రా స్టేట్ సప్లైస్ అనుకుంటే కన్సాలిడేటెడ్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ సప్లైస్ టు బి అప్లోడెడ్. అదేంటి? ఇంటర్ స్టేట్ సప్లైస్ లో లెస్ దాన్ 2,50,000, మోర్ దాన్ 2,50,000 అనేది ఉంటుంది. అదే ఇంట్రా స్టేట్ సప్లైస్ లో మనకు ఆ డీటెయిల్స్ అవసరం లేదు. అర్థమవుతుందా? ఈ HSN రిక్వైర్మెంట్స్ అయ్యి కూడా ఆల్రెడీ మనం చూసాం కదమ్మా. నెక్స్ట్ how are the details of outward supplies furnished in prior periods amendment, scope of amendment or correction entries అని చెప్పేసి అంటున్నాడమ్మా. చూడండి, table 9 and 10 and 11 of the GSTR 1 provides for amendments and details of taxable outward supplies furnished in earlier periods. మా పాత పీరియడ్స్ కి సంబంధించినవి అడ్జస్ట్మెంట్స్ అయినా అమెండ్మెంట్స్ చేసుకోవచ్చు కదమ్మా. మరి రివైజ్డ్ రిటర్న్ ఉందా? GST లో రివైజ్డ్ రిటర్న్ లేదు. సో మనం ఆ మంత్ లో చేసింది ఏమైనా మిస్టేక్ చేసామంటే కనుక నెక్స్ట్ పీరియడ్ లో మనం ఏం చేస్తాం? ఆ రెక్టిఫై చేయడానికి ఛాన్స్ ఇస్తాడు కదమ్మా. ఆ ఛాన్స్ ఇక్కడ చెప్తున్నాడు. ఎక్కడ ఇస్తాడంటే ఈ కాలమ్స్ లో, ఈ టేబుల్ లో మనకి కాలమ్స్ లో ఇస్తాడంటమ్మా. ఆ టేబుల్స్ లో మనం ఏం చేసుకోవచ్చు? దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అర్థమవుతుందా? చూడండి, particulars of furnished in GSTR 1 of prior periods can be amended by way of amendment in table given GSTR 1 of the subsequent periods. చేసుకోవచ్చా లేదా? నెక్స్ట్ rectification of errors. If the supplier discovers any error or omission, he can rectify the same in the tax period during which such error or omission noticed and pay tax and interest if any such in case of short payment in the return furnished for such a tax period. Okay, time limit for rectification ante eppudu varaku untundamma time? 6 months, October 28. So suppose we take a correction at the time of GSTR 1 filing for the month of October, that can be made amendment in the subsequent periods. A subsequent periods ante ekkada varaku amma? మనం ఫైలింగ్ ఆఫ్ ది యాన్యువల్ రిటర్న్ ఆర్ సెప్టెంబర్ మంత్ సెక్షన్ 39 డ్యూ డేట్. సెప్టెంబర్ మంత్ సెక్షన్ 39 డ్యూ డేట్ అంటే 20th October అప్పుడు లోపు.
అనుకున్నాం కదమ్మా. సో maximum time limit within the amendments are permissible in the earlier years is due date for filing of monthly return at section 39 for the month of September following the end of the financial year pertains to or date of filing of the annual return, whichever is earlier. Whichever is okay. Right. మా nil GSTR1 ఫైల్ చేయాలా? సో ఈవెన్ నిల్ జిఎస్టర్ అన్న ఫైల్ చేయాలి. దాన్ని త్రూ కావాలంటే ఏం చేసుకోవచ్చు, మొబైల్ ద్వారా మనం పే చేయొచ్చు, ఫైల్ చేయొచ్చు అంట. అర్థమైందా? త్రూ ఎ సింపుల్ SMS. నెక్స్ట్ సెక్షన్ 38. నెక్స్ట్ సెక్షన్ ఏంటమ్మా? 38. అదేంటిది? ఇన్పుటే కదా. సెక్షన్ 38 అంటే మనకి ఇన్పుటే కదమ్మా. మనకి GSTR 2 ఉంటది కదా, ఆ 2 ప్లేస్ లో ఇప్పుడు ఏమున్నది? 2A 2B. ది ఫార్మ్ మేనర్ అసెప్టైన్డ్ ఇన్ ద ఇన్వార్డ్ సప్లైస్ ఆఫ్ GSTR 2A అండ్ 2B. నార్మల్ గా యాక్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏముంది? 2. ఇన్పుట్ అనేది మనం ఆటో పాపులేటెడ్ గా వస్తుంది అనుకున్నాం కదా, అలాంటి ఆటో పాపులేటెడ్ రిటర్న్స్ ప్లేస్ లో ఇప్పుడు ఉన్నది ఏంటి? 2A 2B. GSTR 2A is a system generated read-only statement in inward supplies of recipient. The statement is updated on a real-time basis. The details become available to the recipient for the view or download and are updated incrementally as and when supplier uploads the change details of their respective form return statement for the given tax period. అని చెప్పేసి అంటున్నాడు. మనం జాగ్రత్తగా మనం చూస్తే GSTR 1 ఎవరైతే మన సప్లయర్స్ ఫైల్ చేస్తున్నారో ఆర్ IFF లో ఎవరైతే ఇన్వాయిసెస్ అప్లోడ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఎక్కడికి వచ్చి రిఫ్లెక్ట్ అవుతాయి? GSTR 2A కి రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవన్నీ మనం ఆల్రెడీ చెప్పుకున్నదే కదమ్మా. Details of the outward supplies furnished by supplier in GSTR 1 are using IFF made available electronically to the concerned registered persons recipient in GSTR 2A, 4A or 6A as the case may be. Details of invoices furnished in non-resident taxable person in form GSTR 5. మా నాన్ రెసిడెంట్ taxable person అయితే కనుక ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయంట? GSTR 5. By an input service distributor in GSTR 6. The details of TDS by deductor furnished in GSTR 7. Details of TCS e-commerce operator furnished in GSTR 8 are made available to the recipient deductee in GSTR 2A. మనకి ఇన్పుట్ క్రెడిట్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది అనుకున్నావా? ఏమేమి వస్తుంది అని చెప్పేసానంటే, ఇప్పుడు టీడీఎస్ ఎవడని చేసాడనుకో ఆ టీడీఎస్ వస్తుందా? టీసీఎస్ ఎవడని చేసాడనుకో ఆ టీసీఎస్ వస్తుందా? సో అలాగే ఇక్కడ మనకి ఈ కామర్స్ ఆపరేటర్ టీసీఎస్ చేసిన, ఈ టీడీఎస్ ఎవరైనా టీడీఎస్ డైరెక్ట్ చేసిన, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ మనకి ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిన అమ్మ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ అవతలోడు ఏం చేశాడంట? వాడు ఫామ్ ఫైల్ చేశాడంట. అదంతా కూడా మనకి ఇన్పుట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇవన్నీ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి? బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ ఏ క్రెడిట్ లెడ్జర్ ఫస్ట్ దే విల్ బి ఎంటర్డ్ ఇన్ 2A. అర్థమవుతుందా? నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్ ఎక్కడ ఫైల్ చేస్తాడు? GSTR 5 ఫైల్ చేశాడు. ఆ అమౌంట్ ఆ డీటెయిల్స్ మనకు వస్తాయి. తర్వాత ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ ఫైల్ చేస్తాడు? GSTR 6 ఫైల్ చేస్తాడు. వాడు ఫైల్ చేసిన డీటెయిల్స్ 2A లోకి వస్తాయి. టీడీఎస్ డైరెక్ట్ చేసినోడు 7 ఫైల్ చేస్తాడు. ఆ డీటెయిల్స్ 2A లోకి వస్తాయి. తర్వాత TCS డైరెక్ట్ చేసినోడు GSTR 8 ఫైల్ చేస్తాడు. వాడు ఫైల్ చేసిన డీటెయిల్స్ ఎందులోకి వస్తాయి? మనకి 2A లోకి వస్తాయి. ఇవి కాకుండా మనకి ఇంకేం వస్తాయి? GSTR 1 ఫైల్ చేసిన డీటెయిల్స్ వస్తాయి, ఆర్ IFF ద్వారా వచ్చిన డీటెయిల్స్ కూడా వస్తాయి మనకి. అర్థమైందా? ఫర్దర్ డీటెయిల్స్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ పెయిడ్ on the imported goods are brought into DTA from SCZ or unit SCZ unit or developer and a bill of entry also made available in 2A. ఇవి కాకుండా ఇంకేం 2A లోకి వస్తాయంటమ్మా. ఈ ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోమ్మా, ఇంపోర్ట్స్ లో మనం కౌంటర్ వైలింగ్ డ్యూటీ పే చేస్తాం కదా అమ్మా. SCZ నుంచి మనం గూడ్స్ తెచ్చుకున్నాం అనుకో, SCZ అంటే అవుట్ సైడ్ ఇండియా ట్యాక్స్ పర్పసెస్ కోసం SCZ ని ఎలా భావిస్తారన్నారు? అవుట్ సైడ్ ఇండియా కింద భావిస్తానన్నారు కదా. అంటే SCZ నుంచి బయటికి గూడ్స్ తీసుకొచ్చినా సరే మనం ఏం చేసుకున్నట్టు? ఇంపోర్ట్ చేసుకున్నట్టు. అంటే అక్కడ కూడా ఏముంటది? కౌంటర్ వైలింగ్ డ్యూటీ ఉంటది కదా, అక్కడ కూడా IGST వస్తుంది కదా. ఆ IGST కూడా ఎందులో రిఫ్లెక్ట్ అవుతుందంట? GSTR 2A లో రిఫ్లెక్ట్ అవుతుందంట. అర్థం ఉందా? నెక్స్ట్ 2B.
టు బి ఎన్ ఆటో డ్రాఫ్టెడ్ రీడ్ ఓన్లీ స్టేట్మెంట్. ఇది కూడా రీడ్ ఓన్లీ స్టేట్మెంట్. ఇది ఎవరో ఫైల్ చేయాల్సిన అవసరం లేదమ్మా. మా 2A మనం ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ లో ఇన్పుట్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. ఇది కూడా చెప్పుకున్నాం కదా. రైట్. నెక్స్ట్ 2B. సో ఇది కూడా ఏంటమ్మా, జస్ట్ స్టేట్మెంట్ కంటైనింగ్ ఇన్ డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబుల్ ఐటీసీ is made available to registered person for every month. It is a static statement. It is available only once in a month. ఇది ఓన్లీ వన్స్ ఇన్ ఏ మంత్ వస్తుందమ్మా. కానీ 2A మాత్రం ఏమవుతుంటది, రెగ్యులర్ బేసిస్ లో అప్డేట్ అవుతూనే ఉంటది. ఎవడెవడైతే నాకు GSTR 1 లో ఫైల్ చేస్తాడో, IFF రెసిడెంట్స్ లో ఫైల్ చేస్తాడో, నాన్ రెసిడెంట్ టాక్సిబుల్ పర్సన్ GSTR 5 ఫైల్ చేస్తాడో, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ GSTR 6 ఫైల్ చేస్తాడో, తర్వాత TDS వాడు 7 ఫైల్ చేస్తాడో, TCS వాడు ఈ-కామర్స్ ఆపరేటర్ 8 ఫైల్ చేస్తాడో, అవన్నీ కూడా ఏమవుతుంటాయి. తర్వాత ఈ SEZ నుంచి అవుట్ సైడ్ ఇండియాకి తీసుకొచ్చినప్పుడు, లేదా అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇండియాకి తీసుకొచ్చినప్పుడు ఈ IGST ఉంటది కదమ్మా, అది బిల్ ఆఫ్ ఎంట్రీ ద్వారా వస్తుంది కదా. అవి మనకి ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఇందులో అప్డేట్ అవుతూ ఉంటాయి. 2A అప్డేట్ అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. ఓకే. 2B మాత్రం ఓన్లీ వన్స్ ఇన్ ఏ మంత్. The details of outward supplies furnished in suppliers in GSTR 1 other than the suppliers who have opted for QRMP scheme between the day immediately after the due date for furnishing of GSTR 1 for the previous month to the date of furnishing of GSTR 1 for the month. The details of outward supplies furnished by supplier who have opted for QRMP in form GSTR 1 or IFF has been, as the case may be, for the first month of quarter between the day immediately after the due date for furnishing of the GSTR 1 for the preceding quarter to the due date of furnishing of the details of IFF in the first month of the quarter. So for the second quarter and second month of the quarter, between the day of immediately after the due date of furnishing of the details of IFF for the first month of the quarter and the due date for furnishing of the furnishing of using IFF for the second month of the quarter. అంటే డ్యూ డేట్ ఏంటమ్మా 13th కదా, ఆ 13th వరకు ఉన్న ఇదంతా కూడా అప్డేట్ అవుతుందని చెప్పడం. For the third month of the quarter between the day immediately after the due date for furnishing of the details in IFF for the second month of the quarter up to the ఇప్పుడు GSTR 1 of the quarter కి మనం థర్డ్ మంత్ లో మనం GSTR 1 ఫైల్ చేస్తాం కదా, థర్డ్ మంత్ కి సంబంధించింది అప్పటి వరకు ఉన్న అమౌంట్స్ గురించి చెప్తున్నాడమ్మా. ఓకే. నెక్స్ట్, the details of the integrated tax paid on imported goods are brought into India DTA from SEZ unit or developer on a bill of entry in the month. GSTR 2B consists of all documents furnished in supplier or ISD in the form of GSTR 1, 5, 6 are the cut-off dates. It is also consisting of import data from the periods which are received within 13th of the succeeding month. In case of monthly return GSTR 1, the cut-off date is hours on 12th of the relevant month. Okay, 11th of the succeeding month అనుకుంటే కనుక the quarter of GSTR 1 or 5, 6 are cut-off date, hours of 14th day of the relevant quarter of the succeeding month. ఇవన్నీ కూడా ఇందులోకి వస్తే 2B లోకి వస్తాయి. ఇప్పుడు నార్మల్ రిటర్న్ GSTR 1 ఫైల్ చేస్తున్నాను అందరూ, దానికి డ్యూ డేట్ ఏంటి 11th కదా, అంతే కదా. ఒక నోటిఫికేషన్ ప్రకారం 11th కింద మార్చారు కదమ్మా. ఆ 11th 12 గంటల తర్వాత ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, 2B లో రిఫ్లెక్ట్ అవుతుంది. అదే QRMP స్కీమ్ వాడికి 13th IFF GSTR 1 అవుతుంది కదమ్మా. ఆ 13th డేట్ తర్వాత మనకి ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది, 2B లో రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా? The statement in GSTR 2B for every month shall be made available to the registered person for the first and second quarter as the day after the due date of furnishing of the details of outward supplies for the said month in a IFF registered person in QRMP and GSTR 1 of the registered person opting for QRMP, whichever is latter. అంటే ఎప్పుడమ్మా నార్మల్ గా అయితే కనుక GSTR 1 లో వస్తుంది, నా సప్లయర్ GSTR 1 లో ఉన్నాడు, QRMP లో లేడు, మంత్లీ పేమెంట్ లో మంత్లీ ఫైలింగ్ లో ఉన్నాడు, అప్పుడు 11th తర్వాత కనిపిస్తుంది. వాడు QRMP లో ఉన్నాడు, అప్పుడు 13th తర్వాత 14th డేట్ నాడు 2B లో కనిపిస్తుంది ఆ స్టేట్మెంట్. ఆ రిఫ్లెక్ట్ అయిన స్టేట్మెంట్ లో మనం ఆల్రెడీ GSTR 1 ఫైల్ చేస్తాం కదా, దాని నుంచి ఈ 2B లో రిఫ్లెక్ట్ అయిన వాల్యూని తీసేసి మిగిలింది ఏంటమ్మా
మీ అవుట్పుట్ పేమెంట్ చేయాల్సింది. అది ఎప్పుడులో పే చేయాలి? 20th. సెక్షన్ 39 అప్లికబుల్ అవుతుంది. In the third month of the quarter, day after the furnishing of the details of outward supplies in the month, set month GSTR 1 by registered person opting for QRMP అంటున్నాడు. చూడండి, మంత్ జూలై మంత్ అనుకోండి, ఎప్పుడమ్మా 14th. ఎందుకమ్మా 13th వరకు ఆడికి QRMP వాడికి టైం ఉంటది కదమ్మా, అందుకని 14th జనరేట్. ఆగస్ట్ ఎప్పుడమ్మా 14th సెప్టెంబర్. సెప్టెంబర్ ఎప్పుడు 14th అక్టోబర్. ఎప్పుడు జనరేట్ అవుతుందంటే టు బి ఇప్పుడు QRMP వాడికి ఆ అమౌంట్ QRMP వాడి 13th వరకు టైం ఉంది కదా. ఏంటి IFF ద్వారా ఇన్వాయిసెస్ ని ఫర్నిష్ చేయడానికి, డీటెయిల్స్ ఫర్నిష్ చేయడానికి ఎప్పటి వరకు టైం ఉంది ఆడికి? 13th. అవతల 13th వరకు చేస్తే అనుకో, మరి అంతా మనకి 2B లో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఎప్పుడు అవుతుంది? 14th. అర్థం అవుతుందా? సో సింపుల్ గా చెప్పాలంటే 2B ఎప్పుడు జనరేట్ అవుతుంది? GSTR 1 or IFF facility for QRMP and monthly payment. మంత్లీ వాడికి ఏమో 11th, QRMP వాడికి ఏమో 13th, కాబట్టి 14th జనరేట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సింపుల్ గా చెప్పుకోవచ్చా? 2B is going to be generated on 14th of the succeeding month. అర్థమైందా? నెక్స్ట్, ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్స్ అండర్ సెక్షన్ 39 అంటే ఏంటమ్మా? 3B. ఇంత ముందు ఏముండదు? 3 ప్లేస్ లో ఏమొచ్చింది ఇప్పుడు? 3B. సో 3B ఏంటి? నథింగ్ బట్ 1 లో ఫైల్ చేసిన అవుట్పుట్ కి 2B లో రిఫ్లెక్ట్ అయిన ఇన్పుట్ కి రెండింటికి డిఫరెన్స్ మనం పే చేస్తాం. అది త్రూ ఎలా పే చేస్తాం? ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ద్వారా పే చేస్తాం, లేదా క్యాష్ లెడ్జర్ ద్వారా పే చేస్తాం. సో GSTR 3B అంటాం. సో పర్సన్ ఎలిజిబుల్ టు ఫైల్ ద రిటర్న్ పీరియాడికల్లీ అండ్ ఫార్మ్ ఆఫ్ రిటర్న్ సెక్షన్ 39 ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ monthly return for the every registered person other than the input service distributor or non-resident taxable person or composition taxpayer. For a person paying deducting tax at source, the person collecting tax at source, electronic commerce operator. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు. ఎవరెవరు అన్నారు? సో చూస్తే కాంపోజిషన్ డీలరు. ఎవరమ్మా? కాంపోజిషన్ డీలర్. కాంపోజిషన్ డీలర్ కి GSTR 3B అప్లికబుల్ కాదు. ఓకే. తర్వాత ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఈ 3B అనేది అప్లికబుల్ కాదు. ఇంకా నాన్ రెసిడెంట్ టాక్సబుల్ పర్సన్ కి అప్లికబుల్ కాదు. TDS TCS చేసే వాళ్ళకి కూడా ఇది అప్లికబుల్ కాదు. అలాగే ఈ TCS ఆర్ ఈ కామర్స్ ఆపరేటర్ అనుకోవచ్చు. తర్వాత OIA DR వాళ్ళకు కూడా. ఓకే. So, however, government may, on the recommendations of the council, notify class of registered person who shall furnish return every quarter or part thereof, subject to the specified conditions and restrictions. Initially, return of 3 was notified in return section 39. Already మాట్లాడుకున్నాం కదా, section 39 లో ఏ రిటర్న్ చెప్పారన్నాను? 3. But which was filed on 20th day of the month succeeding the relevant calendar month of thereof. However, 3 never become practically applicable as the filing of thereof has been deferred by GST Council since the introduction of the GST law. In lieu of the return 3, that return 3B has been notified. 3 place lo deni notify chesaramma? 3B notify chesaranడి. ఓకే. మనం చెప్పుకోలేదా? GSTR 3B is a simple return containing summary of outward supplies and inward supplies liable to be reversed under reverse charge eligible ITC payment of tax. Thus, GSTR 3B does not require invoice data of outward supplies. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్కడ అప్లోడ్ అయిపోతే మనకి 1 లో అప్లోడ్ అయిపోయింది. మనం 3B లో ఏం చూపిస్తాం? మనం సమ్మరీ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ GSTR 1 లో ఫైల్ చేసింది రిఫ్లెక్ట్ అవుతుంది. అది కాకుండా ఇన్వర్డ్ సప్లైస్ లైబుల్ టు రివర్స్ చార్జ్ మనం చూపించాల్సింది. లైబుల్ టు రివర్స్ చార్జ్ మనం ఏదైతే పే చేయాల్సి వస్తుందో అవి ఎక్కడ చూపిస్తాం? 1 లో చూపించాం. అవి ఎక్కడ చూపిస్తాం? 3B లో చూపిస్తాం. అర్థం అవుతుందా? రైట్. తర్వాత ఎలిజిబుల్ ITC చూపిస్తాం. అది ఎక్కడ కనిపిస్తుంది? 2B లో రిఫ్లెక్ట్ అయింది కనిపిస్తుంది. తర్వాత ఇంకేం కనిపిస్తుంది? డిఫరెన్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కింద కనిపిస్తుంది. అంతేనా? సో thus GSTR 3B does not require invoices by details of the outward supplies. ఆల్రెడీ GSTR 1 లో వచ్చింది కాబట్టి ఇన్వాయిసెస్ వైజ్ పర్టికులర్స్ అనేది ఇక్కడ అవసరం లేదు.
GSTR 3B can be submitted electronically through common portal either directly or through facilitation center notified by commissioner. GSTR nil 3B can be filed through SMS using registered mobile. 3B ఎలా ఫైల్ చేయొచ్చు అంటే nil రిటర్న్ అన్న ఫైల్ చేయాలి. అమ్మ ఇప్పుడు GSTR 1 అన్న 3B ఇప్పుడు ఎఫెక్టివ్ గా ఉన్న రిటర్న్స్ ఫైలింగ్ ఏమున్నాయి? రెండే. GSTR 1 GSTR 3B రెండింటిని కూడా nil రిటర్న్ అన్న ఫైల్ చేయాలి. సో nil రిటర్న్ అయినా సరే రెండు ఫైల్ చేయాలి. కానీ nil రిటర్న్ అయితే కనుక మొబైల్ ద్వారా ఫైల్ చేసుకోవచ్చు. మరి 3B కూడా మనకి ఎలా ఫైల్ చేయొచ్చు? మంత్లీ ఆర్ క్వార్టర్. డ్యూ డేట్ ఏంటమ్మా? సో monthly GSTR 3B on or before 20th of this month succeeding the month for the return furnished. అదే quarterly 3B అనుకోమ్మా, అది before 22nd or 24th of the succeeding quarter for which the return furnished in case of a taxpayer opting for QRMP scheme అని చెప్పేసి అంటున్నాడు. QRMP స్కీమ్ లో వాడికి ఇక్కడ ఆప్షన్ అనేది ఇచ్చాడంట. ఓకే, క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ స్కీమ్. ఇది ఆల్రెడీ మనకి తెలుసు కదమ్మా. ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ లోకి వచ్చింది అనుకున్నాం? జనవరి 1 నుంచి వచ్చింది అనుకున్నాం కదమ్మా. రైట్. ఎవరు ఎలిజిబుల్ అనుకున్నాం? QRMPకి లెస్ దాన్ 5 crores అనుకున్నాం కదమ్మా. సో లెస్ దాన్ 5 crores వాళ్ళకు ఎలిజిబుల్. సో జస్ట్ ఇదేంటంటే డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాడు అంతే QRMP స్కీమ్ గురించి. వీళ్ళకి IFF ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి కదమ్మా, వాటి గురించి మళ్ళీ చెప్తున్నాడు. ఇవన్నీ మనకి తెలిసినాయే కదా. సో ఇక్కడ ఫార్మ్ అండ్ మ్యానర్ ఆఫ్ ఫర్నిషింగ్ ద ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ 3B దగ్గరికి వచ్చిందండి. Due date for filing of the return in case of taxpayer opting for QRMP scheme, that 3B on or before 22nd and 24th of the month of succeeding the quarter filing of the furnished. ఇక 22nd ఎవరికి 24th ఎవరికి అని చెప్పేసి చూడాలమ్మా మనం. ఓకే, చూడండి. రిజిస్టర్డ్ పర్సన్ హూజ్ ప్రిన్సిపల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ స్టేట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యూనియన్ టెరిటరీస్, దామన్దయు, దాద్రా నాగర్ హవేలీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్. ఈ అన్నిటికీ ఏంటమ్మా 22nd. సో మిగతా వాళ్ళందరికీ ఏంటి 24th. ఏంటి QRMP లో డ్యూ డేట్, నార్మల్ డ్యూ డేట్ ఏంటి 20th అమ్మా. ఓకే, సో మనం నిల్ రిటర్న్ అన్న ఫైల్ చేయాలా 3B? ఓకే, నిల్ రిటర్న్ GSTR పర్టికులర్స్ లో ఏముంటాయమ్మా? అవుట్వర్డ్ సప్లైస్, రివర్స్ చార్జ్ మెకానిజం లో మనం పే చేయాల్సిన అమౌంట్స్, ఇన్పుట్, అవుట్వర్డ్ అవర్ సప్లైస్ లో GSTR 1 లో చేసినవి. డిఫరెన్స్ ఏంటి? మనం దేని ద్వారా పే చేస్తాం? ITC ద్వారా పే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా పే చేస్తామా, క్యాష్ లెడ్జర్ ద్వారా పే చేస్తాం. ఆ పర్టికులర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? తర్వాత GSTR 4. GSTR 4 ఎవరికి అనుకున్నామమ్మా? So GSTR 4 return for the composition supplier. Person eligible to file the return periodicity and form of return. A registered person paying tax under the process of section 10 shall each financial year or part thereof furnish a return electronically in turnover in the state or union territory inward supplies of goods and or services taxable paid and such other particulars in the form or manner within such time as may be prescribed. Every registered person paying tax under section 10 composition dealer required to file annual return in form GSTR 4. మన కాంపోజిషన్ డీలర్ ఖచ్చితంగా ఏం ఫైల్ చేయాలమ్మా? GSTR 4 ఫైల్ చేస్తాడు. ఈ ఫైల్ చేసేది ఎలా ఫైల్ చేస్తాడమ్మా? క్వార్టర్లీ కదా. క్వార్టర్లీ స్టేట్మెంట్ ఫర్ పేమెంట్ ఆఫ్ సెల్ఫ్ అసెస్డ్ ట్యాక్స్. The person required to file GSTR 4 are also required to furnish a statement in GSTR CMP 08 contain details of payment of the self-assessed tax for every quarter by 18th day of the month of the succeeding quarter. ఎప్పుడంటమ్మా? ఆ క్వార్టర్ నుంచి క్వార్టర్ ఎండ్ అయిన తర్వాత 18 days లో మనం ఏం చేయాలి? రిటర్న్ ఫైల్ చేయాలంట. While a composition supplier required to file GSTR 4 annually, he is required to pay taxes ఎంతమ్మా? quarterly. Due date for filing of GSTR 4 and statement of payment of self-assessment tax. GSTR 4 for the financial year should be furnished in 30th April of the succeeding year. అమ్మా ఇక్కడ ఏంటంట? ఆ ఇయర్ అంతటికి కలిపి నెక్స్ట్ మంత్ 30th లోపు
మనం 30th ఏప్రిల్ చెప్పాలంటే ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎప్పుడు లోపు 30th ఏప్రిల్ లోపు ఇయర్ మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి. కానీ మంత్లీ ఇది క్వార్టర్లీ పేమెంట్ కదా, ఇది క్వార్టర్లీ పేమెంట్ డీటెయిల్ పర్టికులర్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, డ్యూ డేట్ ఫర్ ఫర్నిషింగ్ GSTR ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే కనుక 30th month of April అమ్మ. ఓకే, అదే డ్యూ డేట్ ఫర్ పబ్లిషింగ్ ఆఫ్ CMP08 ఫర్ క్వార్టర్ అనుకుంటే ఎప్పుడమ్మా మా GSTR 4 అనేది యాన్యువల్ రిటర్న్. GSTR 4 అనేది ఏంటి, యాన్యువల్ రిటర్న్. కానీ పేమెంట్ పర్టికులర్స్ ఎలా ఇవ్వాలి, క్వార్టర్లీ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి, CMP08 ద్వారా మనం క్వార్టర్లీ డీటెయిల్స్ పర్టికులర్స్ ఇస్తాం. మనం సప్లైస్ ఇంత చేసామని చెప్పి ఇయర్ అంతటికి కలిపి ఒకసారి రిటర్న్. మరి క్వార్టర్లీ మనం ఏం చేస్తాం, CMP08 ద్వారా పేమెంట్ పర్టికులర్ సబ్మిట్ చేస్తాం. ఈ క్వార్టర్ లో జరిగిన సప్లైస్ ఎంత, దీనికి సంబంధించిన ట్యాక్స్ ఎంత అని చెప్పేసి ఈ క్వార్టర్ ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ 18th లోపు మనం CMP08 వేస్తాం. కానీ ఇయర్ అంతటికి కలిపి ఒకసారి GSTR 4 ఫైల్ చేస్తాం. అర్థమైందా? సో ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందంటమ్మా, ఆటో పాపులేటెడ్ ఇన్వర్డ్ సప్లైస్ వస్తాయంట. ఇక్కడ వస్తాయి ఆటో పాపులేటెడ్ ఇన్వర్డ్ సప్లైస్. ఎక్కడ, GSTR 4 ఇయర్. మనకి ఎవరెవరైతే మనం కాంపోజిషన్ డీలర్ అయినా మనకి GST నెంబర్ ఉంటుంది కదమ్మా. మనం ఎవరెవరి నుంచి పర్చేజ్ చేస్తాం వాళ్ళందరికీ GST నెంబర్ ఇస్తాం కదమ్మా. వాళ్ళు ఎవరెవరైతే మనకి GSTR 1 ఫైల్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయంట, 4A లో రిఫ్లెక్ట్ అవుతాయి. అర్థమవుతుందా? సో కంటెంట్స్ ఆఫ్ GSTR 4 జస్ట్ ఈ పర్టికులర్స్ అన్ని ఉంటాయి. మనం 4 క్వార్టర్స్ లో ఉన్న CMP08 ఉంటుంది కదమ్మా, అదంతా టోటలే ఇక్కడ సమ్మరీ కింద GSTR 4 లో రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందమ్మా? మన నిల్ రిటర్న్ ఫైల్ చేయాలి CMP08, ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా CMP08 నిల్ అయినా సరే డీటెయిల్స్ మనం చెప్పాలంటాం. ఓకే, so GSTR 4 for the period prior to the exiting from composition scheme. Composition scheme నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ముందు మనం ఏం చేస్తాం, GST CMP08 GSTR 4. సో రిలేటింగ్ టు ద పీరియడ్ prior to the is exit from the composition scheme ఏం చేయాలి, వాడు 18th ప్రతి మంత్ 18th కి CMP08 వేయడం, ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత 30th ఏప్రిల్ కి GSTR 4 వేయడం చేయాలంట. అర్థమైందా? Next, GSTR 5 return for a non-resident taxable person. Non-resident taxable person are those person suppliers who do not have business establishment in India and have come to a short period of time to make supplies in India. They would normally imported their goods products into India and make local supplies. అంటే వాడు ఏంటంటే వాడు ఇండియాలోకి వచ్చి సమ్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కి మనకి ఏం చేస్తాడమ్మా, రిటర్న్ ఫైల్ సప్లైస్ చేసి వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు వాడు ఏంటంటే ఇండియాలోకి వచ్చి ఆ సప్లైస్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు GSTR 5 ఫైల్ చేస్తే సరిపోతుంది. వీడికి GSTR 1 ఉంటుందా? సో GSTR 5 అనేది ఉంటుందంట. మంత్లీ రిటర్న్. A registered non-resident taxable person is not required to file separately a statement of outward supplies and applicable returns for the normal taxpayer. In the same, simply monthly tax return may prescribed in GSTR 5 for the non-resident taxable person every calendar month or part thereof. Details of outward supplies and inward supplies of non-resident taxable person are incorporated in GSTR 5. మరి GSTR 5 లో ఉన్నది కూడా మనకి 2A లో రిఫ్లెక్ట్ అవుతుంది అనుకున్నాం కదా. సో నాన్ రెసిడెంట్ టాక్సిబుల్ పర్సన్ GSTR 5 ఫైల్ చేస్తే అది మనకి అందులో రిఫ్లెక్ట్ అవుతుంది, 2A లోనే 2B లోనే రిఫ్లెక్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. లాస్ట్ డే టు ఫైల్ ద రిటర్న్. GSTR 5 ఎప్పుడు ఫైల్ చేయాలంటమ్మా, within 20 days after the end of the calendar month or within 7 days for the first day of the validity period of the registration, whichever is earlier. అంటే నెక్స్ట్ మంత్ 20th వరకు ఇది కూడా టైం ఇస్తుంది. తర్వాత పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, పెనాల్టీ, ఫీ అండ్ అదర్ అమౌంట్స్ పేబుల్. సో a non-resident taxable person should pay tax, interest and penalty, late fee or any other amount payable under CGST Act or provisions of the return chapter under CGST rules till the
లాస్ట్ డేట్ ఆఫ్ ది ఫైలింగ్ ఆఫ్ ది జిఎస్టిఆర్ ఫైల్. అర్థమైందా? నెక్స్ట్, అండ్ ఈ నాన్ రెసిడెంట్ ట్యాక్సిబుల్ పర్సన్ మంత్లీ ఫైల్ చేస్తాడు కదా మరి రిటర్న్, వాడు మళ్ళీ ఏం చేయక్కర్లేదు, యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం అమ్మా. నెక్స్ట్ మనకి క్యూఆర్ఎంపీ స్కీమ్ లో పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అమ్మా. ట్యాక్స్ కి డ్యూ డేట్ ఇప్పుడు జూన్, జూలై, ఆగస్ట్ ఈ క్వార్టర్ అనుకుందాం అమ్మా. దీనికి సంబంధించింది మనం జిఎస్టిఆర్ 1 ఎప్పుడు ఫైల్ చేస్తామమ్మా అంటే 13th సెప్టెంబర్, అంతే కదమ్మా. 13th సెప్టెంబర్ మనం జిఎస్టిఆర్ 1 ఫైల్ చేస్తాం. దీనికి ట్యాక్స్ ఎప్పుడు కడతాం అంటే ఎవ్రీ మంత్ కట్టేస్తాం, అంతే కదా. సో కానీ మంత్లీ పేమెంట్ కదమ్మా. ఈ జూన్ మంత్ కి సంబంధించిన పేమెంట్ ని ఎప్పుడంటే అమ్మా నెక్స్ట్ మంత్ 25th. ఎంత ఇప్పుడు 25th. అలాగే జూలైకి సంబంధించింది ఇప్పుడు జూన్ అమ్మా 25th జూలై. ఓకే, అదే జూలై అనుకోమ్మా 25th ఆగస్ట్. మరి ఆగస్ట్ అనుకోమ్మా జిఎస్టిఆర్ 3B ఫైల్ చేస్తాం కదా. సో అది ఎప్పుడు 22nd or 24th యాజ్ ద కేస్ మే బి అని చెప్పేసి అనుకున్నాం కదా. సో 22nd or 24th. సో దీని ప్రకారం మనం ఏం చేస్తాం, పేమెంట్స్ చేస్తాం సార్. ఈ ఫస్ట్ 2 quarters కి పేమెంట్ డ్యూ డేట్ ఏంటంటే, అదే ఫస్ట్ క్వార్టర్ లో ఉన్న ఫస్ట్ 2 months కి పేమెంట్ డ్యూ డేట్ ఏంటి, జూన్ కేమో 25th జూలై, జూలైకేమో 25th ఆగస్ట్. ఓకేనా, రైట్. సో ఇక్కడ పే చేసేటప్పుడు మన దగ్గర ఒక 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు అమ్మా. దాన్ని ఇక్కడ చూడండి, ఆప్షన్స్ ఫర్ మేకింగ్ పేమెంట్ అని చెప్పేసి ఫిక్స్డ్ సమ్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. ఈ ఫిక్స్డ్ సమ్ ఏంటంటే మనం ప్రీవియస్ క్వార్టర్ లో మనం సర్టెన్ అమౌంట్ పే చేసి ఉంటాం కదా. మనం ప్రీవియస్ క్వార్టర్ లో ఎంతైతే పే చేసామో అందులోని 35% పోర్షన్ ని మనం ఏం చేయమంటున్నాడమ్మా, ఈ మంత్ వైజ్ గా పే చేయమంటున్నాడు. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, జనవరి టు మార్చ్ అనే పీరియడ్ ఉందమ్మా. జనవరి టు మార్చ్ అనే పీరియడ్ కి మనం ఇక్కడ సిజిఎస్టి 100 పే చేసాం, ఎస్జిఎస్టి 100 పే చేసాం, ఐజిఎస్టి 500, సిఎస్ఎస్ 50 పే చేసాం అనుకోమ్మా. ఇప్పుడు ఏప్రిల్ అండ్ మే మంత్స్ ఎంత పే చేయాలంటే ఒక్కొక్క ఈ ఇందులో 35% క్యాలిక్యులేట్ చేసి చూడండి. సిజిఎస్టి 35, ఓకేనా, 35 ఇంటూ ఏప్రిల్ అండ్ మే, ఏప్రిల్ లోని మేలోని, అర్థమైందా. తర్వాత 35%, 100 ఇంటూ 35, 100 లో 35 కదా 35% అంటే అదే ఏప్రిల్ లోని అండ్ మేలోని. ఇక్కడ 500 ఇంటూ 35% ఏంటి 175. సెస్ లో 50 మీద 35% ఏంటి 75. ఇలా మనం ఏం చేస్తూ ఉంటాం, 35% అమౌంట్ ని మనం పే చేసుకుంటూ వెళ్తా ఉంటాం. ఇదేంటిది, ఫిక్స్డ్ సమ్ మెథడ్. ఏంటిది, ఫిక్స్డ్ సమ్ మెథడ్. ఓకే, రైట్. తర్వాత ఇప్పుడు ఏప్రిల్ మేలో చేసాం కదమ్మా. చూడండి ఇక్కడ in case of last return filed in the month of monthly tax period of మార్చ్ లో ఫైల్ చేస్తున్నాం అనుకో. మార్చ్ లో మనం ఫైల్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ మార్చ్ లో ఎంతైతే వచ్చిందో అమౌంట్ ని మనం పే చేస్తున్నాం. ట్యాక్స్ రిక్వైర్డ్ టు బి పెయిడ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది మంత్స్ ఏప్రిల్ అండ్ మే. ఎంత పే చేయాలంటే ఈ అమౌంట్స్.
Yes, sir. మీకు అర్థమవుతుందమ్మా? Yes, sir. Is it clear or not? Right. So, however, no such amount may be required to be deposited for the first month of quarter, where balance in the electronic cash ledger or credit ledger is adequately for the tax liability for the said month, where there is a nil tax liability. So, అక్కడ క్వార్టర్ లో ప్రీవియస్ క్వార్టర్ లో కనుక nil tax liability ఉంటే మన అమౌంట్ పే చేయాల్సి ఉందా? రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, ఫిక్స్డ్ సమ్ మెథడ్ ఫస్ట్, తర్వాత ఇది సో ఒకవేళ మనం ఈ ఫిక్స్డ్ సమ్ మెథడ్ కనుక చూస్ చేసుకుంటే ప్రీవియస్ గా మనం ఎంతైతే మనం చార్జ్ చేసామో ఎంతైతే పే చేసామో అందులో 35% ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుందంట. ఏ మంత్ కి? ఫస్ట్ అండ్ సెకండ్ మంత్స్ కి. అంతేనమ్మా? రైట్. అది ఎప్పుడులో పే చేస్తాం? నెక్స్ట్ 25th లో పే చేస్తాం. Tax liability paid in cash in the return for the last month of the immediately preceding quarter, where the tax return was furnished monthly. మంత్లీ అనుకోమ్మా, అంటే ఇప్పుడు మనం మంత్లీ రిటర్న్ ఫైల్ చేసి మంత్లీ పేమెంట్ అనుకోమ్మా, మనం ఏం చేస్తామంట, మంత్లీ మనం ఎంతైతే మార్చ్ మంత్ లో పే చేసామో అది ఏప్రిల్ అండ్ మేలో అదే అమౌంట్ ని పే చేస్తాం, సేమ్ అమౌంట్. అది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఫిక్స్డ్ సమ్ ఎంతైతే క్యాష్ లో పే చేసామో అంతా కూడా క్యాష్ లో పే చేసామంటున్నాడు. అదే మనం ఇక్కడ లాస్ట్ రిటర్న్ వాజ్ క్వార్టర్లీ బేసిస్ లో, మనం ప్రీవియస్ రిటర్న్ ఏ బేసిస్ లో ఉన్నో చూద్దాం. కొత్తగా ఆఫ్ చేసుకున్నాం అనుకోమ్మా, కొత్తగా మనం ఈ యూఆర్ఎంపీ స్కీమ్ కి ఆఫ్ చేసుకుంటే ప్రీవియస్ మంత్ లో మనం పే చేసింది ఎలా పే చేసి ఉంటాం? మంత్లీ కదా. ఆ మంత్లీ ఫైల్ చేసిన అమౌంట్ ని యాజ్ ఇట్ ఈస్ గా నెక్స్ట్ ఫస్ట్ 2 months అదే పే చేయమంటున్నాడు. మీకు అర్థమవుతుందా? రైట్. అలా కాకుండా మనం ప్రీవియస్ గా కూడా క్వార్టర్లీ చేస్తాం. అలాంటప్పుడు ప్రీవియస్ క్వార్టర్ లో ఉన్న ఫస్ట్ 2 months కి మనం ప్రీవియస్ క్వార్టర్ లో ఉన్న ఎంతైతే టోటల్ క్యాష్ లయబిలిటీ పే చేసామో అందులో 35% పే చేసుకుంటూ రమ్మంటున్నాడు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇదేంటిది? ఫిక్స్డ్ సమ్ మెథడ్. ఇప్పుడు మనం ఫాలో అవుతుంది జూన్ టు సెప్టెంబర్ అనుకోమ్మా, ఇది క్వార్టర్లీ. దీనికి సంబంధించింది జూన్ జూలై ఆగస్ట్ కదా, సారీ ఏప్రిల్ మే జూన్ కదా, జూలై. ఓకే, జూలై ఆగస్ట్ సెప్టెంబర్. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అనేది క్వార్టర్ అనుకున్నాం. దీనికి ముందు రిటర్న్ మనం ఫైల్ చేసింది మంత్లీ స్కీమ్ లో ఉన్నాం, ఇప్పుడు క్యూఆర్ఎంపీ స్కీమ్ లోకి వస్తున్నాం. అలాంటప్పుడు జూన్ మంత్ కి చూస్తాం కదమ్మా, జూన్ మంత్ లో ఎంతైతే క్యాష్ లో పే చేసామో అంతా కూడా జూలై ఆగస్ట్ లో మనం ఏం చేస్తాం? మంత్లీ పే చేస్తాం. మా అర్థమైందా? అర్థం కాలేదు? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో మనం ఇంత ముందు కూడా ఇప్పుడు జూలై టు సెప్టెంబర్ కదా మనం ఉన్నది. ఇంత ముందు ఏముంటది? ఏప్రిల్ టు జూన్ అంటే కదమ్మా. ఏప్రిల్ టు జూన్ అనేది ఇంత ముందు కూడా క్యూఆర్ఎంపీ లోనే ఉన్నాం. అలాంటప్పుడు ఇక్కడ క్యాష్ ఎంతైతే పే చేసామో అందులో మనం ఎంత చేస్తాం? 35%. ఎంత? 35%. ఈ ఫస్ట్ జూలై ఆగస్ట్ లో పే చేస్తాం. జూలైలో 35%, ఆగస్ట్ లో 35%. మీకు అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే ఈ ఫిక్స్డ్ సమ్ మెథడ్ దేని మీద ఆధారపడి ఉంటది? ప్రీవియస్ గా నువ్వు దేంట్లో క్యూఆర్ఎంపీ లో ఉన్నావా, మంత్లీ స్కీమ్ లో ఉన్నావా అని దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. సార్ ఒకవేళ మనం ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది అనుకోమ్మా, అప్పుడు ఎలా కడతాం? మనం ఈ ఫిక్స్డ్ సమ్ మెథడ్ లో ఉన్నాం. సపోజ్ జూలై ఆగస్ట్ లో మనం తక్కువ అమౌంట్ పే చేసాం, ఎక్కువ అమౌంట్ పే చేయొచ్చు, తక్కువ అమౌంట్ పే చేయొచ్చు, అవునా? యాక్చువల్ లయబిలిటీ ఎప్పుడు తెలుస్తుంది మీకు? సెప్టెంబర్ లోనే కదా. జూన్ జూలై ఆగస్ట్ డ్యూ డేట్ ఏంటి? 24th సెప్టెంబర్ కదమ్మా. 22nd సెప్టెంబర్ 24th సెప్టెంబర్,
అంతే కదా. సో ఆ సెప్టెంబర్ లో మీరు పే చేసే టైంకి విత్ ఇన్ ద 24th లోపు కనుక డ్యూ డేట్ లోపు కనుక మీరు పే చేస్తారనుకోమ్మా, ఇక్కడ ఏ మాత్రం ఎక్కువ తక్కువలు ఉన్నా ఇక్కడ మీరు పే చేయాల్సింది 45. సపోజ్ ఈ మంత్ కి సంబంధించి మీరు పే చేయాల్సిందంతా 45, కానీ ఎంత పే చేశారు? 35 పే చేశారు. అయినా సరే ఇంట్రెస్ట్ ఉండదు. అర్థమైందా? ఎందుకు? లాస్ట్ లో కవర్ చేస్తారు కదా, ఆ కవర్ చేసి పే చేసింది ఎప్పుడులో పే చేస్తారమ్మా? సెప్టెంబర్ 20th లోపు పే చేస్తారు. ఎస్ ఆర్ నో? సో అందుకని చెప్పి అదే సెప్టెంబర్ డ్యూ డేట్ దాటించుకోమ్మా, అప్పుడు ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ వస్తుంది. ఎంత మీద? ఈ డిఫరెన్స్ అమౌంట్ ఎంతైతే మన గ్యాప్ ఉందో ఆ డిఫరెన్స్ గ్యాప్ మీద మనం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. అర్థం ఉందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మరి ఇలా ఫిక్స్డ్ సమ్ ఆఫ్ అమౌంట్ కాకుండా మనకి సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ మెథడ్ అంటున్నారు. సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ మెథడ్ అంటే the said persons in any case pay tax due considering the tax liability of inward and outward supplies and input tax credit available in GST PMT 06 in order to facilitate ascertainment of ITC available for the month on auto-populated output input statement made available from GSTR 2B for every month. అంటే ఫిక్స్డ్ సమ్ ఆఫ్ 35% కట్టకూడదు అనుకుంటున్నాను నేను. సార్ లాస్ట్ క్వార్టర్ లో ఎంతైతే పే చేసాం అందులో 35% నేను పే చేయకూడదు అనుకుంటున్నానమ్మా. ఇదేంటి? అదేంటంటే మనం కావాలనుకుంటే పే చేయడం, మనకు ఆప్షన్ చూస్ చేసుకుంటే మనం జనరేట్ కొట్టామనుకో ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. ఎంత ప్రీవియస్ గా ఎంతైతే నువ్వు క్యాష్ లెడ్జర్ ఉపయోగించి పే చేసావో అంతా ఆటో జనరేట్ అయిపోద్ది. అలా కాదు సార్, నేను నా ఇన్పుట్ అవుట్పుట్స్ తో నేను యాక్చువల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే కనుక మంత్లీ 25th కల్లా మనం ఏం చేసుకోవచ్చండమ్మా, మనం యాక్చువల్ గా మనకున్న ఇన్పుట్ మనకున్న అవుట్పుట్ ని మనం సెల్ఫ్ అసెస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ సో అప్లికబిలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదమ్మా. ఇన్ కేస్ ఆఫ్ ఫిక్స్డ్ సమ్ మెథడ్ అనుకుంటే కనుక అడు నెక్స్ట్ డ్యూ డేట్ లో అంటే ఆ క్వార్టర్ ఎండింగ్ డ్యూ డేట్ లో మనకు కనుక రిటర్న్ ఫైల్ చేస్తాడు అనుకోమ్మా, అప్పుడు ఏముంటుంది? ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. A registered person who has opted for the QRMP scheme had paid total amount of 100 in cash as the tax liability in the previous quarter October to December. He opts for the payment of tax on some fixed sum method opt చేసుకున్నాడు అంటమ్మా. therefore ఎంత పే చేయాల్సి వస్తుంది? ఇంత ముందు ప్రీవియస్ క్వార్టర్ లో 100 క్యాష్ లెడ్జర్ ద్వారా పే చేశాడు కాబట్టి ఇప్పుడు జనవరి నుంచే కదమ్మా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ క్వార్టర్స్ లో ఫస్ట్ జనవరికి సంబంధించింది ఎంత పే చేయాలి వాడు? 35. ఎందుకు? 35% కదా మనం. వీడు ప్రీవియస్ క్వార్టర్ లో 100 పే చేశారు కాబట్టి జనవరిలో 35 పే చేయాలి, ఫిబ్రవరిలో ఎంత పే చేయాలి? 35 పే చేయాలి. అర్థమైందా? వీడు సింపుల్ గా జిఎస్టి పిఎంటి 06 జనరేట్ చేస్తాడు. జనరేట్ చేయగానే 35 రూపీస్ పే చేయమని వస్తుంది. ఎప్పుడు? జనవరి మంత్ కి. అలాగే మన ఫిబ్రవరి మంత్ కూడా 35 పే చేయమని వస్తుంది. టోటల్ ఎంత పే చేశాడు వాడు? 70 పే చేశాడు. అంతే కదా? చూడండి. సో 25th February and 25th March for discharging the tax liability for the first 2 months of the quarter, that is January and February. In his return for the quarter, it is found that the tax liability based on the outward and inward supplies, the January is 40. My January month ki anta 40 pay cheyalantu vaadu, and the February month was 42. It 40 rupees emo January my input output difference చేస్తామా? చేసిన దాని ప్రకారం జనవరికి ఎంత పే చేయాలి? 40 పే చేయాలి. ఫిబ్రవరికి ఎంత పే చేయాలి? 42 పే చేయాలి. కానీ పే చేసింది ఏంటాడు? 35. అక్కడ ఆప్షన్ ఇంకా ఎడిట్ చేయలేడు కదమ్మా. జిఎస్టి పిఎంటి ఫిక్స్డ్ సమ్ మెథడ్ కి వెళ్ళినప్పుడు మరి డిఫరెన్స్ తక్కువ లేట్ గా పే చేసినట్టే కదా. 5 కానీ ఇక్కడ 7 పే చేశాడు, ఇక్కడ 7 పే చేయాల్సింది చేయలేదు. ఇప్పుడు దీని మీద ఇంట్రెస్ట్ పే చేయాలా అవసరం లేదా అని చెప్పేసానంటే మార్చి మంత్ కనుక మనం విత్ ఇన్ ద డ్యూ డేట్ లో వేస్తాం అనుకోమ్మా, విత్ ఇన్ ద డ్యూ డేట్ లో కనుక మనం చేస్తాం అనుకో, దీని మీద ఏం కట్టగలదంట? నో ఇంట్రెస్ట్, ఈవెన్ దో దేర్ ఇస్ ఏ డిఫరెన్స్. అర్థమవుతుందా? రైట్, చూడండి.
however no interest box చేసుకోండి would be payable for the lesser amount, that is 5 and 7 respectively, discharging these 2 months provided that discharges is entire liability in quarter of the 3 quarter by due date. ఆ డ్యూ డేట్ లోపు కనుక వాడు పే చేసేస్తే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ 5 రూపాయల మీద 7 రూపాయల మీద ఏం చేయగలదమ్మా, ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఒకవేళ వాడు రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ లో చేయకపోతే, అది ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. A registered person who has opted for QRMP scheme, he paid the total 100 in cash as a tax liability in the previous quarter, October to December. October to December quarter కి వాడు ఏం చేశాడంటమ్మా, QRMP లో ఉన్నాడు. ఓకే, he opts for to pay tax on fixed sum method. సో అప్పుడు ఇంత ముందు ప్రీవియస్ క్వార్టర్ లో ఎంతమ్మా, 100 కదా అది. సో కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చ్ జనవరిలో ఎంత పే చేస్తాడు వాడు 35, ఫిబ్రవరిలో ఎంత పే చేస్తాడు 35, అంతే కదమ్మా. మరి ఇక్కడ మార్చికి వచ్చేసరికి ఓకే, జనవరి ఫిబ్రవరికి వచ్చేసరికి ఎంత పే చేశాడమ్మా వీడు 70. ఓకే, సో చూడండి here, therefore he pays 35 for 25th February and 25th March for discharging the tax liability for the first 2 months of the quarter. In his return for the quarter, it is found that the tax liability of the quarter net of tax credit was 125. వాడు ఎంత పే చేయాలమ్మా, 125 పే చేయాలంట, అంతేనా? సో 125 మైనస్ ఇప్పుడు ఎంత 70 పే చేసాం మనం, కానీ ఇప్పుడు ఎంత డిఫరెన్స్ 55. ఈ 55 మీద మనం ఇంట్రెస్ట్ పే చేయాలా లేదా అంటే వాడు డ్యూ డేట్ లో ఫైల్ చేస్తే అవసరం లేదు, ఫైల్ చేయకపోతే. సో ఈ ఫైల్స్ రిటర్న్ ఆన్ 30th April, ఇంట్రెస్ట్ వుడ్ బి పేయబుల్. అమ్మ 30th April అంటే మార్చి క్వార్టర్ సంబంధించిన 24th కదమ్మా ఏప్రిల్ ఫైల్ చేయాలి, అని ఎప్పుడు ఫైల్ చేశాడు 30th April. కాబట్టి ఏం చేయాలమ్మా, ఈ హ్యాస్ టు పే ఇంట్రెస్ట్. ఎస్ ఆర్ నో? చూడండి 125 మైనస్ 70, దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్. సో ఈ వై బికాస్ డ్యూ డేట్ ఇక్కడ మనం పే చేసింది ఎప్పుడమ్మా 30th April. తర్వాత అదే సెల్ఫ్ అసెస్మెంట్ మెథడ్ అనుకోండి. ఇంట్రెస్ట్ చూడండి, ఇంట్రెస్ట్ అమౌంట్ వుడ్ బి పేబుల్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 50. ఏ మంత్ లో డిలే అయితే కనుక ఆ మంత్ లో మనం ఇంట్రెస్ట్ పే చేసుకుంటే వెళ్తాం అమ్మా. ఏది సెల్ఫ్ అసెస్మెంట్ మెథడ్ అయితే కనుక, ఎందుకంటే ఎంత డిఫరెన్స్ వచ్చిందో తెలుసు కదా నీకు. సో ఈ ఫిక్స్డ్ సమ్ మెథడ్ లో నీకు ఏం తెలియట్లేదు, ఎంత డిఫరెన్స్ వచ్చిందో తెలియట్లేదు, కాబట్టి ఆ ఫిక్స్డ్ అమౌంట్ ని నువ్వు పే చేసేసి తర్వాత లాస్ట్ లో మనం లాస్ట్ క్వార్టర్ లో ఉన్న లాస్ట్ మంత్ ఉంటుంది కదమ్మా, ఆ మంత్ లో మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చాడు. అది కూడా విత్ ఇన్ ద డ్యూ డేట్ లో రిటర్న్ ఫైల్ చేస్తే ఇంట్రెస్ట్ కట్టక్కర్లేదు ఆ డిఫరెన్స్ మీద, వాడు ఇచ్చిన స్కీమే కాబట్టి, అంతే కదమ్మా. సో ఏదైనా రెక్టిఫికేషన్ ఉంటే కనుక ఆ రెక్టిఫికేషన్ ఎప్పుడులో చేసుకోవాలమ్మా. సో టైం లిమిట్ ఫర్ రెక్టిఫికేషన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసుకునే లోపలేదా సెప్టెంబర్ డ్యూ డేట్. సో సేమ్ అదే ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుందమ్మా. టైం లిమిట్ ఫర్ మేకింగ్ రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, చేసుకునేది ఎప్పుడు లోపు చేసుకోవచ్చు, ఈ ఆస్పెక్ట్ లోపు చేసుకోవచ్చు. మా అర్థమైందా? రివిజన్ ఆఫ్ రిటర్న్ అనేది పాసిబుల్ కాదు, రెక్టిఫికేషన్ ఆఫ్ రిటర్న్ అనేది పాసిబుల్. అది కూడా ఎప్పుడమ్మా ఈ డ్యూ డేట్ లో. మీకు అర్థమవుతుందా? రివైజ్డ్ రిటర్న్ అనేది ఉందా? నెక్స్ట్ రెక్టిఫికేషన్ అనేది స్క్రూటినీ వల్ల కానీ ఆడిట్ వల్ల కానీ అవి కూడా నాట్ పాసిబుల్ అమ్మ. రెక్టిఫికేషన్ అనేది ఆల్ స్క్రూటినీ చేశారనుకో మనం రెక్టిఫై చేసేసుకోలేం, వాళ్ళు ఆల్రెడీ డిమాండ్ ఇంట్రెస్ట్ పెనాల్టీలు రేజ్ చేస్తారు. మనంతటి మనం కావాలనుకుంటే రెక్టిఫై చేసుకోవచ్చు, అంతేగాని వాళ్ళు చూపించిన తర్వాత మళ్ళీ మనకి రెక్టిఫికేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ అదర్ రిటర్న్స్ అంటున్నాడు. అదర్ రిటర్న్స్ అంటే ఏమంటున్నాడు అందులో? ఫస్ట్ రిటర్న్ ఏమన్నాడమ్మా? ఫస్ట్ రిటర్న్.
రైట్. మా ఫస్ట్ రిటర్న్ అంటున్నాడమ్మా. ఫస్ట్ రిటర్న్ లో ఏమవుతుంది చెప్తున్నాడు చూడండి. డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ ఆఫ్టర్ బికమింగ్ లయబుల్ టు రిజిస్ట్రేషన్ బట్ బిఫోర్ గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ మేడ్ ఇన్ ఫస్ట్ ట్యాక్స్ పీరియడ్ ఆఫ్టర్ గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆ మొత్తం పర్టికులర్స్ అన్ని కూడా మనకి ఏమి ఇవ్వాలి, ఫస్ట్ రిటర్న్ లో ఫైల్ చేయాలంటే. అర్థమైందా? సో అందులో మనం రివైజ్డ్ ఇన్వాయిస్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదమ్మా. ఆ పర్టికులర్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నాడు అంతే. అందులో పెద్ద విశేషం ఏంటి. తర్వాత యాన్యువల్ రిటర్న్. తర్వాత ఏంటమ్మా, యాన్యువల్ రిటర్న్. Who are required to furnish annual return and what is the due date for the same? All the registered persons are required to file annual return. However, the following persons are not required to file annual return. ఇక్కడ మనకి సెక్షన్ 44 ప్రకారం మనకి యాన్యువల్ రిటర్న్ ఏదైతే ఉంటుందో యాన్యువల్ రిటర్న్ అనేది ఎవరు ఫైల్ చేయాల్సిన అవసరం లేదంటే, ఒకటి క్యాజువల్ టాక్సిబుల్ పర్సన్స్ అంటమ్మా. తర్వాత ఎందుకంటే వాడికి సంవత్సరం అంతా రిజిస్ట్రేషన్ ఉండదు కదా, అందుకని వాడు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నాన్ రెసిడెంట్ టాక్సిబుల్ పర్సన్ వాడు కూడా టెంపరీగా వచ్చి వెళ్ళిపోయేవాడే. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ వాడికి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఉండదు. తర్వాత పర్సన్స్ ఆథరైజ్డ్ టు డిడక్ట్ అండ్ కలెక్ట్ ట్యాక్స్ 51, 52. తర్వాత ఓఐఏ డిఆర్. సో వీళ్ళు కూడా ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ గా మరి అందులో కాంపోజిషన్ డీలర్ గురించి చెప్పలేదు కదా సార్. కాంపోజిషన్ డీలర్ యాన్యువల్ రిటర్న్ అనేది ఎప్పుడమ్మా 30th April ఫైల్ అవుతుంది కదమ్మా. సో మరి ఇక్కడ రెగ్యులర్ డీలర్స్ కి ఇక్కడ చెప్తున్నాడమ్మా, రెగ్యులర్ డీలర్స్ యాన్యువల్ రిటర్న్ ఫైనాన్షియల్ ఇయర్ నీడ్స్ టు బి ఫైల్డ్ బై 31st December ఆఫ్ ది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ గా వచ్చే 31st December అంటే ఎన్ని మంత్స్ ఇస్తున్నాడమ్మా, 9 months టైం ఇస్తున్నాడమ్మా. మనకి మార్చ్ అయిపోద్ది కదమ్మా టైం ఫైనాన్షియల్ ఇయర్. ఆ ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ అయిపోతే అక్కడ నుంచి 9 months లోపు ఏం చేయాలి, యాన్యువల్ రిటర్న్ అనేది ఫైల్ చేయాలంటారు. యాన్యువల్ రిటర్న్ ఫామ్ ఏంటంటే GSTR 9. సో కాంపోజిషన్ స్కీమ్ సప్లయర్ ఏ పర్సన్ పేయింగ్ ట్యాక్స్ అండ్ కాంపోజిషన్ స్కీమ్ ఇస్ రిక్వైర్డ్ టు ఫైల్ యాన్యువల్ రిటర్న్ GSTR 9A. మామూలుగా రెగ్యులర్ డీలర్ అయితే కనుక 9, కాంపోజిషన్ డీలర్ అయితే కనుక 9A. నెక్స్ట్ ఫైనల్ రిటర్న్. యాన్యువల్ రిటర్న్ అంటే ఏంటి సార్? ఇది ఇట్ ఈస్ ఎ టోటల్ సమ్మరీ ఆఫ్ ఆల్ ద రిటర్న్స్ ఫైల్డ్. Okay, this should match with your financial submitted to the income tax department. జనరల్ గా ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ కి ఏదైతే మనం సబ్మిట్ చేస్తామో ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన టోటల్ టర్న్ ఓవర్ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసినప్పుడు మంత్లీ ఫైల్ చేస్తామమ్మా. మంత్లీ ఫైల్ చేసిన దాంట్లో అడ్జస్ట్మెంట్స్ ఉంటే నెక్స్ట్ మంత్ దాంట్లో అడ్జస్ట్ చేసుకుంటున్నావా అంటే ఆ మంత్ లో ఫైనల్ అని చెప్పేసి అనిపిస్తుందా? కానీ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తానికి ఫైనల్ ఏది అని చెప్పేసి అంటే యాన్యువల్ రిటర్న్ లో మనం చూపించే టర్న్ ఓవర్. దాన్ని మనం ఎప్పటి వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, సెప్టెంబర్ నెక్స్ట్ సెప్టెంబర్ డ్యూ డేట్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కదమ్మా. సో ఆ అడ్జస్ట్మెంట్ April to September వరకు అడ్జస్ట్ చేసినవి కూడా ప్రీవియస్ ఇయర్ సంబంధించినవి ఉంటాయి కదా, అవి కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ ఫైనాన్షియల్ ఇయర్ డేటా కావాలి అంటే కనుక మనం ఫైల్ చేసేది ఏంటంటే యాన్యువల్ రిటర్న్. అర్థమవుతుందా? ఫైనల్ రిటర్న్. Who are required to furnish a final return? Every registered person who is required to furnish a return under section 39(1) and whose registration has been surrendered or cancelled is required to file return electronically in form GSTR 10 in the Commerce portal. మనం రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు కానీ అప్పుడు మనం ఏం చేయాలంటమ్మా, అదే ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయాలంట. వాట్ ఈస్ ద టైమ్ లిమిట్ ఫర్ ఫర్నిషింగ్ ఆఫ్ ది ఫైనల్ రిటర్న్? Final return has to be filed 3 months from the date of cancellation or date of order of cancellation, whichever is later. మనది ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారో అక్కడ నుంచి 3 months కానీ లేకపోతే మనమే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నాం అప్పటి నుంచి 3 months లోపు మనం ఏం చేయాలంటమ్మా, ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయాలి. దానికి ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఫామ్ ఏంటి, GSTR 10. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ UIN. మరి UIN ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు పర్టికులర్స్ ఇవ్వాలి కదమ్మా. వాళ్ళు ఇన్పుట్ గురించి ఆ రిఫండ్ క్లెయిమ్ అనేది ఎక్కడ ఇవ్వాలంటమ్మా, క్లెయిమింగ్ ఆఫ్ రిఫండ్ టాక్సెస్ పెయిడ్ ఆన్ ఇన్వర్డ్ సప్లైస్ ఎక్కడ GSTR 11. GSTR 11 లో వాళ్ళు సబ్మిట్ చేస్తారు పర్టికులర్స్. When UIN is issued for the purpose of other than refund tax paid, such person shall furnish the details of inward supplies and services may be required to a proper officer in form GSTR 11. So మనం రిఫండ్ క్లెయిమ్ చేసే పర్టికులర్స్ అన్ని కూడా ఎక్కడ చేస్తాం, మా GSTR 11 లో వేస్తాం. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ ఆర్ డిలే ఇన్ ఫర్నిషింగ్ రిటర్న్.
ఒకవేళ డిలే కనుక చేసినట్లయితే మనకి ఏం చేస్తారమ్మా, లేట్ ఫీజ్ చేస్తారు కదా. రైట్, చూడండి, నోటీసెస్ టు లేట్ రిటర్న్ డిఫాల్టర్స్. A notice is prescribed in form is issued electronically to a registered person who has failed to furnish return under section 39 or 44 or 45 or 52. అంటే 39 అంటే 3B రిటర్న్ డిలే చేసిన, 44 అంటే యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేసిన, లేకపోతే 45 అంటే ఫైనల్ రిటర్న్ ఫైల్ చేయకపోయినా, తర్వాత TCS స్టేట్మెంట్ ఫైల్ చేయకపోయినా మనం ఏం చేస్తారంట అమ్మా, నోటీస్ అనేవి ఇష్యూ చేస్తారంట. ఆ నోటీసెస్ అనేవి ఎప్పుడు వస్తాయంటే రిక్వైర్డ్ టు రిజిస్టర్డ్ పర్సన్ టు ఫర్నిష్ ద రిటర్న్ విత్ ఇన్ 15 days. ఆ నోటీస్ వచ్చిన 15 days లో మనం ఏం చేయాలి, లేట్ ఫీజ్ లెవీడ్ ఫర్ డిలే ఇన్ ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్. ఒకవేళ డిలే జరిగింది అనుకో మా ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ లో, అప్పుడు మనం పే చేసే లేట్ ఫీజ్ గురించి మాట్లాడుతున్నాడు. లేట్ ఫీజ్ అప్లికబుల్ ఫర్ డిలే ఇన్ ఫర్నిషింగ్ ఆఫ్ ద రిటర్న్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 47. ఏంటంటే లేట్ ఫీజ్ గురించి చెప్తున్నాడు చూడండి. స్టేట్మెంట్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై సెక్షన్ 37 అంటే GSTR 1. ఇది 39 అంటే ఏంటి, GSTR 3B. మధ్యలో 2A కి 2B కి అవి రిటర్న్స్ కాదు, జస్ట్ అవేంటి స్టేట్మెంట్స్, అవి ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యేవి, అంతే కదమ్మా. తర్వాత సెక్షన్ 45 యాన్యువల్ రిటర్న్. ఓకే, సో కాబట్టి ఇది GSTR 9 ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ డీలర్. అదే కాంపోజిషన్ డీలర్ అంటే 9A, అంతే కదమ్మా. ఈ రిటర్న్స్ ఫైనల్ రిటర్న్ అంటే GSTR 10 అమ్మా. సారీ, ఇది ఫైనల్ రిటర్న్. ఫైనల్ రిటర్న్ అంటే ఏంటి, GSTR 10. సో వాళ్ళకి చూడండి అమ్మా, డ్యూ డేట్ ఈ ముగ్గురికి అంటే GSTR 1 డిలే చేసిన, GSTR 3B డిలే చేసిన, GSTR 10 డిలే చేసిన. సో క్వాంటమ్ ఆఫ్ లేట్ ఫీ అని చెప్పినట్టు 100 ఫర్ ఎవ్రీ డే డ్యూరింగ్ విచ్ సచ్ ఫెయిల్యూర్ కంటిన్యూస్ ఆర్ 5000 విచ్ ఎవర్ ఈజ్ లోయర్. అంటే ఎన్ని రోజులు డిలే చేస్తే డిలేకి రోజుకి 100 రూపాయలు చెప్పిన పెంచుకుంటే వెళ్తారు. మాక్సిమం ఎంత, 5000, అంతకు మించి లెవీ అవ్వదు. ఓకేనా. సో మాక్సిమం లిమిట్ 5000 మాక్సిమం. ఓకేనా. తర్వాత లేట్ ఫీజ్ లెవీడ్ ఫర్ డిలే ఇన్ ఫైలింగ్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్. యాన్యువల్ రిటర్న్ ఏంటమ్మా, సెక్షన్ 44. ఇది GSTR 9A. అర్థమైందా. మన ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ లో GSTR 1 కి లేట్ ఫీజ్ ఉంది, 3B కి లేట్ ఫీజ్ ఉంది, 10 కి లేట్ ఫీజ్ ఉంది. ఇప్పుడు 9A గురించి మాట్లాడుకుంటున్నాం. క్వాంటమ్ ఆఫ్ లేట్ ఫీ చూడండి, 100 ఫర్ ఈచ్ డే ఆఫ్ డిలే ఎవ్రీ డే డ్యూరింగ్ విచ్ సచ్ ఫెయిల్యూర్ కంటిన్యూస్ or 0.25% of the turnover of the registered person in the state or union territory. Maximum anta ఇది. సో ఇక్కడ మాక్సిమం ఎంత అమ్మా, మీ టర్న్ ఓవర్ మీద 0.25% మీకు వచ్చే అమౌంట్. విచ్ ఎవర్ ఈస్ లోయర్. సో ఈ 3 రిటర్న్స్ కి అయితే లిమిట్ ఎంత, 5000, మాక్సిమం 5000, అంతకు మించి పడదు. అర్థమైందమ్మా. నెక్స్ట్ GST ప్రాక్టీషనర్. GST ప్రాక్టీషనర్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఎవరు అని చెప్పేసి అంటే సెక్షన్ 48 చెప్తుంది. సెక్షన్ 48 ప్రొవైడ్స్ ఫర్ ద ఆథరైజేషన్ ఆఫ్ ఎన్ ఎలిజిబుల్ పర్సన్ టు యాక్ట్ యాజ్ ఎన్ approved GST practitioner. A registered person may authorize an approved GSTP to furnish the information on his behalf to the government. అమ్మా ఇప్పుడు ప్రతి ఒక్కటి కేసు వాడంతటి వాడు వాదించుకోలేరు కదమ్మా. అందుకోసం GST ప్రాక్టీషనర్ ని అపాయింట్ చేసుకోవచ్చు అంట. ఆథరైజ్డ్ పర్సన్ అంటే ఎవడైతే రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నాడో వాడు GST ప్రాక్టీషనర్ ని ఏం చేయొచ్చంట, ఆథరైజ్ చేయొచ్చు టు రిప్రజెంట్ బిఫోర్ గవర్నమెంట్. ఓకే, రైట్. సో అలాంటి పర్సన్స్ ఒక ఎలిజిబిలిటీ ఏంటి అనేది ఇక్కడ మనకి చెప్తాడు చూడమ్మా. వాడు ఏమై ఉండాలంటే GST ప్రాక్టీషనర్, ఇండియన్ సిటిజన్, పర్సన్ ఆఫ్ సౌండ్ మైండ్, నాట్ ఎడ్యుకేటెడ్ యాజ్ ఇన్సాల్వెంట్, నాట్ బీయింగ్ కన్విక్టెడ్ బై కాంపిటెంట్ కోర్ట్. వాటితో పాటుగా ప్లస్ అన్నాడు చూడండి, ఏ రిటైర్డ్ ఆఫీసర్ ఆఫ్ ది కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ CBSE who during the service under the government or had worked in a post of not lower than the rank of Group B gazetted officer for a period of rather than 2 years
enrolled as a sales tax practitioner or tax return preparer under the earlier indirect taxes laws for the tax period not less than 5 years has qualified required of the prescribed qualifications. ఈ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్న ఎవరైనా సరే వాళ్ళు ఏమవచ్చు జిఎస్టీ ప్రాక్టీషనర్ అవ్వచ్చు అంట. Graduate or postgraduate degree is equivalent to the examination of the degree of commerce, law, banking or higher auditing or business administration or business management or Indian university established under India for the time being in force. Degree examination of any foreign university is recognized by Indian university as equivalent. Any other examination notified by government or recommendations of the council. He has passed examinations of ICA, ICSI and Institute of Cost Accountants of India. ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ లో ఈ క్వాలిఫికేషన్స్ లో ఏ క్వాలిఫికేషన్ అన్నా కంప్లీట్ చేసిన వాడు, లేకపోతే ఈ సేల్స్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ గా వర్క్ చేసిన వాడు నాట్ లెస్ దాన్ 5 years. అలాగే ప్రీవియస్ గా జిఎస్టీ లో అక్కడ మనకి ఆఫీసర్ గ్రూప్ బి ఆఫీసర్ గా గెస్టెడ్ ఆఫీసర్ గా వర్క్ చేసిన వాడు, వీళ్ళల్లో ఎవరినైనా సరే ఏం చేసుకోవచ్చమ్మా జిఎస్టీ ప్రాక్టీషనర్ కింద మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. వాళ్ళు అలా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళని అప్రూవ్ చేస్తారనుకో, అప్పుడు ఏమవుతుంది జిఎస్టీ ప్రాక్టీషనర్ ని ఈ రిజిస్టర్డ్ పర్సన్ అనేవాడు అపాయింట్ చేసుకోవచ్చు. దేనికోసం? టు రిప్రజెంట్ ద కేస్ బిఫోర్ ద గవర్నమెంట్. సో జిఎస్టిపి ఏం చేస్తాడు? వాట్ ఆర్ ద యాక్టివిటీస్ విచ్ అండర్టేక్ బై జిఎస్టిపి? జిఎస్టిపి ఏమేమి అండర్టేక్ చేయొచ్చు? A GSTP can undertake any or all of the following activities on behalf of a registered person if so authorized by him. Registered dealer ganaka authorize chesthe ee activities anni cheyachanta avaru GSTP. Furnish details of outward supplies and inward supplies. Outward supplies, inward supplies details furnish cheyadam. Furnish monthly and annual and final returns. Annual return, final return ivanni kuda evaru submit chestarama? On behalf of registered person GST practitioner submit chestaranta. Make deposit of credit into electronic cash ledger. Cash ledger loki amount add cheyalante add cheyochanta. Furnish information for the generation of e-way bill. Furnish details of the challan in the prescribed form. File an application for amendment or cancellation of enrollment in 58. File an intimation of to pay tax under the composition scheme or withdrawal from the said scheme. File a claim of refund. File an application for the registration, amendment or cancellation. Also allowed to appear the authorized representative before the officer or department, appellate authority or appellate tribunal on behalf of such registered person, provided enrollment as GSTP under Rule 83. Confirmation from the registered person shall be sought. అంటే కన్ఫర్మేషన్ అంటే మన రిజిస్టర్డ్ పర్సన్ వీడికి అప్రూవ్ చేశాడు అనుకోమ్మా, వాడు ఇవన్నీ చేయొచ్చు యాక్టివిటీస్. మరి అర్థమవుతుందా? అంటే ఇంచుమించు వాడి తరపున రిటర్న్స్ ఫైల్ చేయడం, వాడి తరపున లయబిలిటీ డిక్లేర్ చేయడం, తర్వాత వాడి తరపున రిఫండ్ క్లెయిమ్ అడగడం, తర్వాత క్యాష్ లెడ్జర్ లోకి అమౌంట్ యాడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే జిఎస్టీ ఆఫీసర్స్ ముందు రిప్రజెంట్ చేయడం కూడా చేయొచ్చు అంట. అర్థమైందా? సో ప్రొసీజర్ ఏంటి? Procedure to enroll as GSTP. An application in prescribed form may be made electronically through the common portal as GSTP. The application will be scrutinized and GSTP certificate will be granted in the prescribed form. In case the application is rejected, proper reason has been given. Enrollment once done remains valid till it is cancelled. అంటే మన అప్లికేషన్ పెట్టుకున్నాక వాళ్ళు అప్రూవ్ చేస్తే కనుక అప్పుడు మన ఆటోమేటిక్ ఏమైపోవచ్చు? జిఎస్టీ ప్రాక్టీషనర్ అయిపోవచ్చు. అర్థమైందా? No person is enrolled as GSTP is eligible to remain enrolled unless the passes such examination conduct as a చెప్తున్నాడు. అంటే ఏదైనా ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఎన్రోల్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తాడు. A person who has been enrolled as GSTP by virtue of him being enrolled as a sales tax practitioner or tax return preparer under the earlier indirect tax can remain enrolled only for the period of 30 months from the appointed date unless he passes the set examination set period of 30 months. వీళ్ళకి మళ్ళీ వీడికి ఎగ్జామ్ పెడతాము. ఆ ఎగ్జామ్ పెట్టిన 30 months నార్మల్ గా వాళ్ళు డైరెక్ట్ కంటిన్యూ అయ్యగలిగింది అన్నాడు. అక్కడ ఈ లోపు ఏం చేయాలి? వీడు ఇంకో ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలి, అప్పుడు మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు రిటర్న్ సమ్.
సో ఇక్కడ ఈ టెస్ట్ యువర్ నాలెడ్జ్ లో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అనేవి చేయండి అమ్మా, అర్థమైందా? సో ఇక్కడతో మనకి జిఎస్టి అనేది కంప్లీట్ అయింది. మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయాలి. వీలైతే మీరు ఇంకా ఏదైనా ఆధార్ బుక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ చేయండి, లేకపోతే ప్రీవియస్ మనకి ఆల్రెడీ ఉంటాయమ్మా స్కానర్స్ ఉంటాయి కదమ్మా, స్కానర్స్ లో ప్రాబ్లమ్స్ చేయండి. మనం క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు సేమ్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ థియరీ క్వశ్చన్స్ రెండు రకాలుగా ఉంటాయమ్మా. సెక్షన్ నెంబర్స్ అనేవి ఇక్కడ కూడా మ్యాండేటరీ కాదు, గుర్తుంచుకొని రాస్తే కరెక్ట్ గా రాయండి, కానీ గుర్తుంచుకోకుండా రాస్తే మాత్రం తప్పు మాత్రం రాయొద్దు, అర్థమైందా? రాయకపోయినా ప్రాబ్లం లేదు, తప్పు మాత్రం రాయొద్దు. డ్యూ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే డ్యూ డేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలమ్మా. లిమిట్స్ అండ్ టైమ్ లిమిట్స్ ఆర్ మానిటరీ లిమిట్స్. లిమిట్స్ ఏంటి? మానిటరీ లిమిట్స్ ఆర్ టైమ్ లిమిట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి స్పెసిఫిక్ గా కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి మనకి, ఆ నోటిఫికేషన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఆ నోటిఫికేషన్ నెంబర్స్ ని బేస్ చేసుకుని మనకు ఆన్సర్ మారిపోతుంది, అవునా కదా? ఇప్పుడు మనం అడ్వాన్స్ తీసుకున్నాం అనుకో, మా గూడ్స్ కి సంబంధించిన మనం సప్లై చేస్తున్నాము, అడ్వాన్స్ తీసుకుంటే దాని మీద జిఎస్టి కట్టవలసిన అవసరం లేదు. ఎందుకు? బై వర్చు ఆఫ్ వన్ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ నెంబర్ గుర్తుపెట్టుకుని దాన్ని ప్రెజెంట్ చేస్తూ మనం ఆన్సర్ రాయాలి. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలాగా మనకి ఈ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఒక మనం చార్ట్ లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి, అర్థమైందా? రైట్. ఆ చార్ట్ లా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఈ షార్ట్ నోట్స్ అనేది రాసుకుని ప్రతి పాయింట్ కి ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి. థియరీ క్వశ్చన్స్ అయితే మీరు చేత్తో రాయడానికి ట్రై చేయండి, అర్థమైందా? థియరీని చదవడం కాదు, క్వశ్చన్ తీసుకుని ఓన్లీ క్వశ్చన్స్ తీసుకుని ఆన్సర్స్ రాయండి. ఇప్పుడు ప్రతి చాప్టర్ లో లాస్ట్ లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయా? ఆ క్వశ్చన్స్ ని ఓన్లీ మీ కింద ఆన్సర్స్ చూడకుండా మీ వర్షన్ ఆఫ్ ఆన్సర్స్ రాసుకుంటా వెళ్ళండి, అర్థమవుతుందమ్మా? వాటిని లాస్ట్ లో ఉన్న ఆన్సర్ తో కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకు ఏం తెలుస్తుంది అంటే ఎలా రాయకూడదు తెలుస్తుంది. మీరు రాసిన దాన్ని చూసుకుంటే మీకే తెలుస్తుంది ఎలా రాయకూడదు అని చెప్పేసి, అర్థమైందా? సో అలాగా మనం ఏం చేయాలంటే సో ఖచ్చితంగా అక్కడ క్వశ్చన్స్ ని ఆన్సర్స్ మనం ఒక బుక్ పెట్టుకుని ఆన్సర్స్ మీరు సొంతంగా రాయండి, అర్థమవుతుందా? ఆ సొంతంగా రాసిన వాటిని కింద ఉన్న ఆన్సర్స్ తో కంపారిజన్ చేసుకోండి, డైరెక్ట్ గా ఆన్సర్స్ ని చూసేయకండి, అర్థమవుతుందా? సో కొన్ని మనం ఇక్కడ ఏంటంటే ఆన్సర్ చేసేటప్పుడు ఆన్సర్ చేసాం కానీ ప్రత్యేకంగా అయితే ఏం చేయాలి? బట్ ఆన్సర్స్ అనేవి మీరు ఒక బుక్ లో రాయండి, ఓకేనా?